ఈ పూట ఈ పరిశుద్ధ బల్లారాధన కార్యక్రమంలో ప్రభువా ఏ వర్తమానాన్ని నీ ప్రజలకు అందించమంటావని నేను అడిగినప్పుడు ముందుకు చొచ్చుకుపో. ఏంటిది గట్టిగా చెప్పండి అన్నమాట. అదే ముందుకు చొచ్చుకుపో అన్నాడు. నాకేం అర్థం కాలేదు. ఏంటి ప్రభు ముందుకు చొచ్చుకుపో అంటున్నావు, ఏంటి పరిస్థితి ఏంటి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆదికాండం 32వ అధ్యాయం 32వ అధ్యాయము 30, 31, 32 వచనాలు చూడండి. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూశాను, అయినను నా ప్రాణము దక్కిందని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టెను. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరాన్ని కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడగూటి మీదనున్న తుంటి నరాన్ని తినరు. చేతులెత్తి ప్రభుకి స్తోత్రాలు చెప్పండి. చాలు. యాకోబు అంటున్నాడు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచాను, అయినా నా ప్రాణము ఇంకా నిలిచే ఉంది. ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. అతడు పెనుయేలు నుంచి సాగిపోయినప్పుడు ఏమైందట? సూర్యోదయమైందట. దేవునికి స్తోత్రం. అప్పుడు అతడు తొడకుంటుచూ నడిచెను. కుంటోడైపోయాడు. పెనుయేలు నుంచి నడిచిపోయేటప్పుడు, సాగిపోయేటప్పుడు కుంటుతా నడుస్తున్నాడంట. అతను పెనుయేలు నుంచి సాగిపోయినప్పుడు ఏమైందట? సూర్యోదయం. అనండి ఒకసారి ఈ మాట అందరూ. ఇంకొకసారి అనండి. మూడోసారి అనేయండి. ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నప్పుడు? పెనుయేలు. దేవునికి స్తోత్రం. ఈ మాట పట్టుకోండి ఈ పూట. అర్థమైందా? పెనుయేలు నుంచి యాకోబు సాగిపోతున్నప్పుడు సూర్యోదయమాయెను. ఈ మాట పట్టుకోండి. అట్లా పట్టుకొని ఉండండి. పెనుయేలుకి వచ్చేంత వరకు యాకోబు అంత బానే ఉంది. భార్యలు, దాసదాసీలు, ఎడ్లు, మొత్తం పశువులన్నిటిని సంపాదించుకున్నాడు. భార్యలను సంపాదించుకున్నాడు. దాసదాసీలను గొప్ప ఆస్తి కూడబెట్టుకున్నాడు. బాగానే ఉన్నాయి. ఒకటి ఎరా దేవుడు కొంచెం శోధించాడు కానీ ఇకవేమి లేవు, కానీ అంత బాగానే సంపాదించుకున్నాడు. పెనుయేలుకు వచ్చేంత వరకు బాగానే సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే యాకోబు యబ్బోకు రేవు దాటాడో, చాలా జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే యాకోబు యబ్బోకు రేవు దాటి దేవునితో పోరాడటం మొదలుపెట్టాడు, దేవునితో పెనుగులాడటం మొదలుపెట్టారు. అయితే దేవుడు యాకోబుతో పోరాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నరుడు దేవునితో పోరాడుతుంటే దేవుడు కూడా నరుడితో పోరాడుతున్నాడు. ఎంతసేపటికి యాకోబు లోబడట్లేదు. దేవుడు నరునితో పోరాడుతున్నాడు. నేను ఇలా చెప్తున్నాను, యాకోబు దేవునితో పోరాడేది పక్కన పెడితే దేవుడు ఒక నరుడితో పోరాడుతున్నాడు. దేవుడు నరుడితో పోరాడేటప్పుడు నరుడు ఏం చేయాలా? లోబడట్లా. అతను గెలవకుండుట చూచి అన్నమాట అక్కడ ఉంటది. అర్థమవుతుందా? అతడు గెలవకుండుట చూచి, అతడు లోబడనొల్లకు ఉన్నాడు. మూల భాషలో దాని అర్థం ఏంటంటే యాకోబు లోబడట్లేదు. దేవుడే యాకోబుతో పోరాడుచు ఉండగా యాకోబు ఎంత చెప్పిన మాట వినట్లేదని దేవుడు యాకోబు తొడగూటి నరాన్ని ఎరగొట్టేశాడు. తెంచవతలేశాడు. పోరాబాబని. దేవుడు యాకోబుతో పోరాడుతూ ఎంతసేపుటికి యాకోబు తగ్గకపోతుంటే, లోబడకపోతుంటే యాకోబు తొడగూటి మీద ఉన్న నరాన్ని దేవుడు తెంచవతలేశాడు. తుంటి నరం తెగగొట్టేశాడు దేవుడు. శరీరంలో బలమైన నరం అది. శరీరంలో ప్రతి నరునికి బలమైన నరం ఏంటండి? తుంటి నరం. ఆ తుంటి నరాన్ని దేవుడు తెగేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. శరీరంలో బలమైన నరం ఏది? నరుడిలో
ఏది 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 ఇంకా మీరే ఉన్నారా? ఏది వెనకోలు ఏది? నేను ఈరోజు ఈ పూట కళ్ళు తెరిచి చెప్తాను, మీ పేర్లు చెప్తాను. ఏది ఏది? ఎవరిది? నీదా యాకోబుదా? నీకు కూడా సరి చేస్తాడు ఉండి. ఇప్పుడు యాకోబు తుంటున్నారని దెబ్బేమిటి ఎర్రగొట్టి అవతలేసాడు. అయితే ఏం దేవుడమ్మా ఈ దేవుడు? ఏం దేవుడమ్మా నా సక్క దేవుడు, సక్కని దేవుడు? ఈ బాధలు కాళ్ళ నొప్పులు తగ్గట్లేదు, తుంటున్నారం ఎరగొట్టాడు, ఆయనే శోధిస్తున్నాడు. ఏం దేవుడమ్మా నా దేవుడు అని అనుకోలా. ఆ యొబ్బోకు రేవు దగ్గర తుంటినరం ఎరగొట్టేశాడు. అసలు మానవుడిలో బలమైన శక్తివంతమైన నరం తుంటినరం. ఆ నరాన్ని తెగదెంపులు చేసేస్తే అతగాడు అక్కడ నుంచి పెనుయేలుకు వచ్చాడు. పెనుయేలు నుంచి వచ్చి అక్కడ రెస్ట్ తీసుకోవట్లా. దేవునికి స్తోత్రం చెప్పండి. రెస్ట్ తీసుకోవట్లా, పెనియల్లో రెస్ట్ తీసుకోవట్లా. ఏం దేవుడు ఈ దేవుడని దేవుడిని సొనగట్లా, దేవుడిని తిట్టట్లా. ఇదేంట్రా బాబు, తుంటినరం మీద తన్నాడు, ప్రార్థన చేస్తే పెనుగులాడితే ఆశీర్వాదం ఏమంటే నా తుంటినరాన్ని ఎర్రగొట్టి పంపించాడు. ఇదేం దేవుడు రా బాబని తిట్టుకుంటా, నలుగురికి చెప్పుకుంటా, నలుగురికి డబకాలు వేసుకుంటా కూర్చోట్లా. పెనుయేలు నుంచి యాకోబు సాగి వెళుతూ ఉండగా, ప్రైజ్ ద లార్డ్, పెనుయేలు నుంచి యాకోబు సాగిపోతూ ఉండగా సూర్యోదయమైంది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామమును ఘనపరచు. దేవుడు యాకోబు తుంటినరాన్ని విరగొట్టిన, దేవుడు యాకోబు తుంటినరాన్ని నలగొట్టిన, యాకోబు పెనుయేలు దగ్గర నుంచి సాగి ముందుకు వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. సాగిపోయినాడు. అక్కడ అదే ఉందా, మళ్ళీ ఒకసారి చూడండి 31వ వచనం. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు, అప్పుడు తొడ కుంటితో నడిచాడు. అతడు కుంటివాడిగా నడిచాడు. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమైంది. ఇలా వెళ్ళాడు మా అయ్య, చక్కగా వెళ్ళాడు నడుచుకుంటాగా. కుంటుకుంటా దేవుడు తొడగూటి నరాన్ని ఎప్పుడైతే బయటికి లాగి చెత్తగొట్టి అవతలేసాడో, దేవునికి స్తోత్రం. దేవుడే కొట్టాడు యాకోబుని, దేవుడే పెట్టాడు యాకోబుకి శ్రమ, దేవుడే శోధించాడు యాకోబుని, దేవుడే బలహీనత పెట్టాడు, దేవుడే అప్పులు పాలు చేశాడు. నువ్వు నమ్ముతావా? నువ్వు స్వీకరిస్తావు ఈ మాటకి? దేవుడే నిన్ను శోధించడానికి కొన్ని శ్రమలు నీ జీవితంలో అనుమతిస్తాడు. కొన్ని ఇబ్బందులు నీ జీవితంలో అనుమతిస్తాడు. కొంతమందిని నీకు నచ్చే వాళ్ళని తీసేస్తాడు. అవక్కడ వేసేస్తాడు నీకు కనపడకుండా. నీకు రావలసిన ధన సహాయం అందకుండా చేస్తాడు. అసలు నువ్వు ఎట్టుంటావో, ఏం చేస్తావోనని, సాగిపోతావా ఆగిపోతావా అని దేవుడు టెస్టింగ్లు చేస్తే, ఈ యాకోబుని దేవుడు ఏ స్పీకితే తొడగుట్టి మీద మళ్ళీ కొట్టడం కూడా మామూలు గొట్ల, అక్కడెక్కడ గొట్ల, నర్రు నీళ్ళలో బలమైనటువంటి నరం దగ్గర దేవుడు అటాక్ చేశాడు. చూడండి, బలమైన వాటి మీద దేవుడు అటాక్ చేస్తాడు. అర్థమవుతున్నదా? ఎందుక అంటావా? ఎందుకయ్యా దేవునికి అంత కోపం నా మీద? ఎందుకంటే యాకోబు 20 సంవత్సరాలు ప్రార్థన లేకుండా బతికాడు. ఇదేంద్ర బాబు, నన్ను తలుసుకోకుండా ప్రార్థన లేకుండా 20 సంవత్సరాలు యాదమార్చి కళ్ళు నెత్తికెక్కి బతుకుతున్నాడు, నిర్లక్ష్యంగా భక్తి చేస్తున్నారు, అసలు ఇలా భక్తి నచ్చట్లేదని దేవుడు అంట బలమైన సాధనాలని నీ దగ్గర నుంచి తీసేస్తాడంట. నీ శరీరంలో బలమైనది ఏదో దాని మీద దెబ్బేస్తాడు. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేయాలంటారు. ఓయ్, మామూలుగా ఉండదు వ్యవహారం. దేవుడు కొడితే, దేవుడు జోక్యం చేసుకుంటే, దేవుడే నిన్ను శోధిస్తే బలమైన వాటిని కళ్ళ ముందు నుంచి తీసేస్తాడు. జాబు పోయేటట్లుగా చేస్తాడు. నువ్వు అప్పుల్లోకి మునిగిపోయేటట్టుగా చేస్తాడు. నువ్వు నమ్ముతావో నమ్మవో, కానీ యాకోబును కొట్టిన దేవుడు నిన్ను కూడా ఆల్రెడీ కొట్టే ఉంటాడు. కానీ నువ్వు యాదమార్చి దేవుడు కాదనుకుంటున్నావు. పొద్దుగూకులు దెయ్యమేనేగా, దేవుడు చేసే ఉండవా? నువ్వు పరిశుద్ధంగా ఉండాలని, నువ్వు మారు మనసు పొందాలని, దేవునికి దగ్గర అవ్వాలని కొంతమందికి పని కూడా తీసేశాడు. ఇప్పుడు మరి బాగా ప్రార్థన చేయట్లా? దేవునికి స్తోత్రం. దేవునికి దగ్గర అవ్వాలని, నువ్వు పరిశుద్ధురాలు అవ్వాలని ఆయన అంత ఉద్దేశం ఏమీ లేదు, ఇంకో ఉద్దేశం ఏమీ లేదు. యాకోబుని ఎందుకు దేవుడు కొట్టాడు? యాకోబుని ఎందుకు దేవుడు కొట్టాల్సి వచ్చిందంటే, యాకోబుని దేవుడు ఇజ్రాయేలుగా మార్చడానికి కొట్టాడు. దేవునికి స్తోత్రం. కానీ ఓర్చుకునే బలము, గుండె ధైర్యం నీకు ఉండాలి. గుండె ధైర్యం చేసుకుని బ్రతకవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుడి చేత నుండి శోధన నీకు వచ్చినప్పుడు, దేవుడే నిన్ను పరీక్షిస్తున్నప్పుడు, దేవుడే నీ బిడ్డలను నీకు విరోధంగా చేసే
చేసినప్పుడు, నీ బిడ్డలే నీకు విరోధంగా మారిపోయినప్పుడు, నీ తల్లిదండ్రులే నీకు విరోధంగా మారిపోయారా? అప్పుల పాలైపోయావా? రోగాన్ని పాలు పలిపోయావా? తిక్క మెంటల్గా ఉంటుందా? దేవుడే చేశాడు. ఎందుకంటావేమో, నిన్ను పరిపూర్ణమైన పరిశుద్ధతతో నింపటానికి, నిన్ను ఒక మరో ఇజ్రాయేలుగా మార్చటానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టడానికి. ఈలోపే ఏమంటావు తెలుసా? ఏం దేవుడమ్మా, ఏం దేవుడమ్మా, దేవుడు ఏం దేవుడమ్మా, ఏం దేవుడమ్మా, 10 మందికి డబకాలేస్తావు. ఏం జరిగినాయి అమ్మా, ఏం జరిగినాయి అమ్మా, ఏముంటున్నాయి అమ్మా, ఏం చేస్తున్నాం, ప్రతిరోజు చేస్తున్నాం అమ్మా, ఏం లేదమ్మా, ఏముండదమ్మా నీకు. ఓ సాకులు చెప్పేదాన్ని ఏముండదు నీకు. పెనుయేలు నుంచి యాకోబు సాగిపోయాడు. ముందుకు చొచ్చుకొని పోయాడు. దేవునికి స్తోత్రం. సాగిపోయాడన్న మాట కంటే ముందుకు చొచ్చుకొని పోయాడన్న మాట గొప్ప అభిషేకంతో నిండిన మాట. యాకోబు రెస్ట్ వద్దా? రెస్ట్ తీసుకోవేరా, పద్దాకలు చర్చ అంటావేంటారు. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? కుంటుకుంటానే వెళ్తున్నాడు. యాకోబు ప్రయాణం ఆపలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున కనపరిచి. యాకోబు ప్రయాణం ఆపలేదు. అప్పుల్లో ఉన్న, రోగాను బారి పడిపోయినా, కుటుంబం అంతా అస్తవ్యస్తమైపోయినా, వాళ్ళ కాట్లో కలిసిపోయినా, తన ముందుకు చొచ్చుకొని పోతున్నాడు. అదే బలహీనతో మందిరానికి వస్తున్నాడు. అదే బలహీనతో దేవుడు స్తుతిస్తున్నాడు. అదే రోగంతో ప్రభుని కనపరుస్తున్నాడు. అదే అప్పుల్లో ఉండి కూడా మందిరానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. కాలి నడకతో వస్తున్నారు. ఎవరో బండి సహాయంతో వస్తున్నాడు. ప్రయాణం ఆపట్ల ముందుకు చొచ్చుకుపోతున్నారు. కొంతమంది ఉంటారు, వారికి దేవునికి స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు. అలాంటి వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. శోధనలు ఎవరికి రావు? మానవుడు అన్న తర్వాత పోరాటాలు, ఆటంకాలు, శోధనలు, అప్పులు, నిందలు, రోగాలు, శ్రమలు వస్తాయి. ఎవడు చెప్పాడు రావని? ఎవడు బోధించింది? ఎవడు రావని నీకు? అది దొంగ బోధన అనుకుంటా కూర్చొని దానికి సుఖమరిగిపోతున్నారు కొంతమంది. ఏం రావు, వస్తాయి. అపోస్తుల బోధ ఇది, పరిపూర్ణమైన బోధ. వస్తాయి, రావాలి. వచ్చినప్పుడే దేవునికి దగ్గర అవుతాం. ఎస్, అపోస్తుల బోధ ఏంటండి? శ్రమల మధ్యన బోధ చేసిన వారు శ్రమల మధ్యన గోతకాల్లో వాళ్ళు ముందుకు చొచ్చుకొని పోయిన వాళ్ళు అపోస్తులు. వాళ్ళు ఏం సుఖపడ్డారని అపోస్తులు వాళ్ళు చేసిన బోధ ఎవరికి నచ్చేది కాదు. ఫరిసీయులకు నచ్చేది కాదు, యూదులకు నచ్చేది కాదు. వ్యతిరేకత, ఎక్కడికి వెళ్తే అక్కడ వ్యతిరేకత, ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళని దూషించడం, తిట్టడం, వాళ్ళని చంపడానికి టార్గెట్ చేయడం, అనేకమైన శ్రమల మధ్యలో వాళ్ళు పరిచయం చేశారు. కానీ దేవునికి కూడా అంతే దగ్గర అయిపోయారు. నీకు శ్రమ వచ్చిందంటే ఆ శ్రమ నిన్ను దేవునికి దగ్గరగా తీసుకువెళ్తా. నీకు అన్ని ఇచ్చాడనుకో, గుంపటం లాగా వేసేసుకొని పడుకుంటా. ఎందుకు వస్తావు నువ్వు దేవుని దగ్గరికి? చతవ ప్రార్థన చెయ్యు. అదే ఏదో ఒక రోగం పడేసి రోజు ఏడుచుకుంటూ కూర్చుంటావు, ఏడుపు దానిలాగా ప్రార్థన చేసుకుంటా. దేవునికి దగ్గర అయిపోతావు. ఇలా ఆలోచించు. దేవుడే నిన్ను కొట్టాడేమో, దేవుడే నీ తొడగుట్టి మీద కొట్టాడేమో, దేవుడే నిన్ను కొట్టాడేమో. ఎందుకంటే నువ్వు మరొక ఇజ్రాయేలుగా మారటానికి, నీ నుండి జనములు ఆశీర్వదించబడటానికి. ఏమో దేవుడే కొట్టాడేమో. గుండె ధైర్యము చేసుకుని బ్రతుకు. సూర్యోదయం రాబోతుంది. ముందుకు చచ్చుకెళ్ళి యాకోబులాగా. దేవుడు కాలు మీద వేసాడా? కుంటుకుంటానే రా మందిరానికి. ఆగమాక, దేవుని కార్యాల్లో ఆగమాక. నువ్వు ఎట్లా ఉంది నీ పరిస్థితి? ఎలా ఉంది నీ పరిస్థితి? దేవుడు ఎలాంటి మారణ గంటలు చూపిస్తున్నాడు? దేవుడు ఎలాంటి శ్రమంలో కూరుకుపోయేటట్టు చేశాడు? అయినప్పటికీ కూడా ముందుకు చొచ్చుకుపోవాలి. పెనుయేలు నుండి యాకోబు సాగిపోయినప్పుడు సూర్యోదయమైంది. ఏమండి, నీ చీకటి బ్రతుకులు వెలుగ్గా మారాలంటే నువ్వు చొచ్చుకుపోవాలి. ఎస్, ఎన్ని శ్రమలైనా చొచ్చుకుపోవాలి, ఎన్ని ఆటంకములైనా చొచ్చుకుపోవాలి, ఎన్ని అప్పులైనా చొచ్చుకుపోవాలి. నీ బిడ్డల వ్యతిరేకమైన, ఇరుగు పొరుగు వారి వ్యతిరేకమైన, నీ సమాజమే వ్యతిరేకమైన, నువ్వు చొచ్చుకుపోవాలి. ఉందా దమ్ము? చొచ్చుకుపోయే దమ్ము. ఏదన్నొచ్చి మీద పడిపోగానే ఏం దేవుడు జరగలా, చెయ్యలా, కుదరలా. అపోస్తుల బోధలో నిలబడేదానివైతే, ఉండేదానివైతే ఇదే క్రమశిక్షణ. దేవునికి దగ్గర గుదుము కాక.
చాలా మందిని దేవుడు కొట్టాడు. నీ నిర్లక్ష్యమును బట్టి కొట్టాడు అంటే ఏంటి? ఎవరో ఒకరి ద్వారా కొట్టేటట్టుగా చేశాడు. దేవుడు చేశాడు అది. దేవుడు ఇన్వాల్వ్ అవ్వకపోతే అది ఎందుకు వస్తుందమ్మా నీ జీవితంలో? ఆయన ఇన్వాల్వ్మెంట్ అవ్వకపోతే ఏగో కూడా వాళ్ళది నీకు. ఇన్వాల్వ్ అయితే నీ మీద ఏ కూడా వాళ్ళనివ్వడు. ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఆ శ్రమ నీ మీదకి వచ్చింది. ప్రభువా, ఓకే, నా నిర్లక్ష్యమును బట్టి ఇది వచ్చింది కదా, నా విధేయతను బట్టి వచ్చినాయి కదా, నా పాపమును బట్టి వచ్చినాయి కదా, నా విక్రయ వితుండమును బట్టి వచ్చినాయి కదా, స్తోత్రం, నేను సాగిపోతాను ప్రభువా. సూర్యోదయం మనందరికి వచ్చిన కాక. యాకోబు జీవితంలో ఏమైందట? సూర్యోదయం అంటే ఉదయము వచ్చి ఉన్నది. అతని చీకటి కాంతులు ప్రస్వరిల్లి టక పక్కకు తొలగిపోయినాయి అంతే. చీకటి కణితులు వెళ్ళిపోయినాయి అంత. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వెళ్తాయి? చీకటి వెలుగుగా ఎప్పుడు మారిద్ది? అట్లా కూర్చుంటేనా? ఓమో, నా కాలు మీద వేసాడు మాయదారుడు అని కూర్చుంటేనా అయ్యేది? అది చొచ్చుకుపోవాలరా బాబా. ఆడి బతుకులో సూర్యోదయం వస్తుంది. అందరూ కొత్త బాధలు. హలో, మనిషివిగే కదా నువ్వు, మనిషివి కాబట్టి వచ్చినాయి. తప్పేముంది? నువ్వు మనిషివి కాబట్టి వచ్చినాయి బాధలు. తప్పేముందండి? పెద్ద విచిత్రమేముంది? పెద్ద ఆశ్చర్యమేముంది దానికి? అవునా అని నోరెళ్ళ పెట్టడానికి పెద్ద ఆశ్చర్యం లేదు. నువ్వు చొచ్చుకుపో. యాకోబులో ఉన్న పరిశుద్ధమైన ఆ లక్షణం మన మీదకి వచ్చునుగాక. అసలు ఆ మాట చదువుతుంటే 31 వచ్చిన మూలవాక్యంగా పెట్టేసుకోండి. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం అయిపోయింది. అబ్బో, అతడు అక్కడి నుంచి ఎట్లా వెళ్ళాడో కూడా దేవుడు చెప్పాడు. కుంటుకుంట. అవునా? ఎస్, అంతేనా? అక్కడ ఉందన్నమాట. తొడకుంటుచూ నడిచిను. తొడకుంటుచు అంటే ఇట్లా నడుచుంటాడేమో. ఏమండి, కొంచెం రెస్ట్ తీసుకుంటే ఏమైంది? పవే నష్టపోతా. చర్చకొద్దంటావు నన్ను. నీకు అవకాశం దొరకాలి, నీ కాలు ఎరగట్లేదని చూస్తున్నావు. లేదా 10-20 రోజులు ఇంటి దగ్గర పడుకుంటావు. నువ్వు మామూలుదా? నువ్వు కాదు. అంతేందుకు కాలు గోరులు ఎత్తి వస్తావేం చూడు చర్చికి. గోరులు ఎగితే ఇక ఇక్కడ నుంచి వస్తావు కట్టు కిందకి. ఎందుకో మాయదారి షోయింగ్లు నువ్వును. ముందుకు చొచ్చుకుపోయే అలవాటు నీకుంటే ఎన్ని వచ్చినా సాకులు కాదు కదా. ఏంటి ప్రకృతి మొత్తం కూడా చెడిపోయి నాశనం అయిపోతున్నా, భూమి తలక్రిందులు అయిపోతున్నా, నేను ఎవడ ఆపలేడు దేవుని కార్యాల్లో ముందుకు చొచ్చుకుపోయి. అట్టుండాల భక్తి అంటే. అది భక్తి. పోతే పో, చర్చకొచ్చి పో. ఇక్కడ నా మీద కేసు రాయడానికి. దేవునికి స్తోత్రం. అర్థమైన వాళ్ళు చెప్పండి. మరి అది ఎట్లా ఉన్నా ముందుకు చొచ్చుకెళ్ళిపోవాలి. పరిస్థితులన్నీ ఒకలాగే ఉంటాయని చెప్పలేం. అర్థమైందా? నీకు విషయం ఏంటో చెప్పిన గమ్మత్తు, మంచి విషయం, ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదు. నీకు పరిస్థితులు ప్రతికూలంగా ఉండేది ఆదివారాలు. కంపల్సరీ చెప్తా. సోమవారం శనివారం వరకు అంత అనుకూలమే. ప్రతికూలం ఎప్పుడంటే ఆదివారం, ప్రతికూలం ఎప్పుడంటే శుక్రవారం, ప్రతికూలం ఎప్పుడంటే బుధవారం. ఈ ప్రేయర్లకు వచ్చేస్తాయి ప్రతికూల పరిస్థితులు. అనుకూలమన్నీ సోమ, మంగళ, గురు, శని, ఇవన్నీ అనుకూలం. జ్ఞాపకం చేసుకో. ప్రతికూల పరిస్థితుల ముందుకు చొచ్చుకుపోవాలి. నీకు సూర్యోదయం రావాలంటే ఖచ్చితంగా ముందుకు చొచ్చుకుపోవాలండి. దేవుడు నిన్ను పరిశుద్ధంగా చేయటానికి, సంపూర్ణంగా చేయటానికి దేవుడు అలా నిన్ను కొట్టాడు అంతే. దేవునికి స్తోత్రం. అప్పులు రావచ్చు, బిడ్డలను కోల్పోవచ్చు, కుటుంబంలో గందరగోళాలు మొదలైపోవచ్చు, ఆర్థిక పరిస్థితులు మునిగిపోవచ్చు. నో ప్రాబ్లం, ముందుకు చొచ్చుకుపో. కూర్చోమాక. నీ గుండె ధైర్యం చేసే ప్రసంగం ఇది. నిన్ను ధైర్యపరుస్తున్నా. అలా కూర్చోవద్దు, అలా ఏడుస్తా కూర్చోవద్దు. నువ్వు దేవుని పని చేసుకుంటూ ముందుకెళ్ళిపో. అర్థమైందా? సిచ్యువేషన్ వదిలిపడే. ఎస్, అప్పులే ఉన్నాయి. ఎస్, పిల్లలే వ్యతిరేకం అయిపోయారు. ఎస్, భర్తే వ్యతిరేకం మారాడు. అవును, మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఓకే, కరువు, తిండి లేదు. ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి. నువ్వు ముందుకు చొచ్చుకుపో. ఫస్ట్ సూర్యోదయం ఎందుకు రాదో చూస్తాను నేను. నువ్వు ముందుకెళ్ళిపో. దేనికి దడవబాక, ముందుకెళ్ళిపో. గుండె ధైర్యం చేసుకో సమయాల్లో ముందుకు చొచ్చుకెళ్ళిపో. దేవుని కార్యాల్లో వెనకడుగేమాక, దేవుని విషయాల్లో వెనకడుగేమాక. నీ పాదము ముందుగానే పడునుగాక. దేవుడు కొట్టినప్పుడు, తొడగూటి మీద కొట్టినప్పుడు యాకోబు పెనియేలు నుంచి సాగిపోయాడు. ప్రియ దైవజనమా,
అసలు చీకటి ఎప్పుడు వచ్చింది యాకోబు జీవితంలో? చీకటి ఎప్పుడు వచ్చిందో చూడండి. ఆదికాండం 28వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఒక చోట చేరి ఉమ్, ప్రొద్దుగుంకినందున ఉమ్. అక్కడ ఆ రాత్రి చాలు. నిలిచిపోయి ఒక చోట చేరి ప్రొద్దుగ్రుంకినందున, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ? తండ్రి ఇంటి నుండి బయలుదేరి వచ్చేటప్పుడు అడవి మధ్యలో ప్రొద్దుగూకిపోయిందని అక్కడ ఒక రాయి పెట్టుకుని పడుకున్నాడు. అక్కడే నిచ్చెన వచ్చింది, అక్కడే కల వచ్చింది మనోడికి. దేవదూతలు వచ్చింది, అక్కడ ఎక్కుతా దిగుతా. అక్కడ ఏమైందంటే యాకోబుకి ప్రొద్దుగూకిందంటే ఏంటి? పొద్దున్న అయిందనా? చీకటి పడుతుందని అర్థం. దేవునికి స్తోత్రం. ప్రొద్దుగూకిందంటే పొద్దునైంది అంటారేమోనని భయపడి తెచ్చాను. ప్రొద్దుగూకింది ఎక్కడ? ఆదికాండం 28వ అధ్యాయం 11వ వచనంలో యాకోబు జీవితం చీకటి అయిపోయింది. ఎక్కడ సూర్యోదయంగా మారింది? ఆదికాండం 32వ అధ్యాయం 31లో సూర్యోదయంగా మారింది. దేవునికి స్తోత్రం. ఆదికాండం 28:11కి, ఆదికాండం 32కి 31కి 20 సంవత్సరాల వ్యవధి ఉంది ఈ అధ్యాయాల మధ్యలో. 20 సంవత్సరాల యాకోబు జీవితం ఎలా ఉంది? ప్రొద్దుగ్రూకే ఉంది, చీకటిగానే ఉంది. తన జీవితంలో వెలుగు లేదండి. 20 సంవత్సరాల చీకటి కార్యాలు, 20 సంవత్సరాల చీకటి కనితలు, 20 సంవత్సరాల చీకట్లో బ్రతికాడండి మనోడు యాకోబు. ఎస్. ఎప్పుడు తన జీవితం వెలుగ్గా మారిందో తెలుసా? ఎప్పుడు తన జీవితంలో సూర్యోదయం వచ్చిందో తెలుసా? పెనుయేలు నుంచి సాగిపోయినప్పుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 20 సంవత్సరాలు సాగిపోలేదు మనోడు. పేడ పిసకడానికి ఒప్పుకున్నాడు కానీ ఎంతసేపు పిల్లని చేసుకోవాలని, మామ పిల్లనివ్వాలని ఊడిగం చేయడానికి ప్రిపేర్ అయిపోయాడు కానీ దేవుని విషయంలో సాగిపోవటానికి ప్రిపేర్ అవ్వాల. 20 సంవత్సరాలు సాగిపోలేదు. ఎప్పుడైతే దేవుడు యాకోబును కొట్టాడు, ప్రైజ్ ద లార్డ్, ఎప్పుడైతే దేవుడు యాకోబును కొట్టాడు, కొట్టిన ఆకుండా అదే కుంటుకాలతో బయలుదేరి ముందుకు కొనసాగాడు. అప్పుడు వెలుగు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. సూర్యోదయం వచ్చింది. వినండి, నువ్వు సాగిపోతే నువ్వు 20 సంవత్సరాల్లో ఉన్నావా చీకట్లో, 10 సంవత్సరాలు ఉన్నావా చీకట్లో, 18 సంవత్సరాలు ఉన్నావా చీకట్లో, 5 సంవత్సరాలు ఉన్నావా, సంవత్సరం ఉన్నావా, కొన్ని నెలల నుంచి ఉన్నావా, ఆ నెలల నుంచి ఉన్న చీకటి, సంవత్సరాల నుండి ఉన్న చీకటి ఒక్కసారిగా సూర్యోదయంగా మార్చబడుతుంది. నువ్వు సాగిపో, ముందుకు చొచ్చుకొని పో. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండవు. సిస్టర్, బ్రదర్స్, మీకు చేతులు జోడించి చెప్తున్నా, నీకు ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఎస్, నువ్వు పరిశుద్ధపరచబడ్డానికి, ఎస్ నువ్వు బ్లెస్ అవ్వటానికి, ఎస్ నువ్వు దీవించబడ్డానికి దేవుడే నిన్ను కొట్టాడు, దేవుడే అనుమతించాడు. నువ్వు గుండె ధైర్యం చేసుకొని ముందుకు చొచ్చుకుపో. బ్రదర్, 10 సంవత్సరాలు అవుతుందండి, 5 సంవత్సరాలు అవుతుందండి, కరువు తీరట్లా, ఉద్యోగం రావట్లేదు, నా భర్త మారట్లేదు, నా బిడ్డలు మారట్లేదు, నా సంసారం బాగుపడట్లేదు. 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, అదుగో నువ్వు ముందుకు చొచ్చుకొని పోతే ఆ ఎన్ని సంవత్సరాల చీకటైన సూర్యోదయంగా మారాల్సిందే. నేను కాలు మీద కొట్టాడు, కుంటుకుంటారా మందిరానికి, నీకు జబ్బు పెట్టాడు, దేవుణ్ణి స్తుతించుకుంటా పరిగెత్తు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుణ్ణి ఘనపరుస్తూ పరిగెత్తు. గాడ్ బ్లెస్ యూ. నువ్వు పరిగెత్తు, ఆపొద్దు, ముందుకు చొచ్చుకొని వెళ్ళా. ఆగబాక. నేను చెప్తుంది అదే. సాకులు చెప్పమాకండి, ముందుకు చొచ్చుకెళ్ళిపోండి. నేను చెప్తున్నా ప్రతికూల పరిస్థితులే వస్తాయి. నువ్వు ఎప్పుడైతే వాటిని చూసి భయపడిపోయి దేవుడి మీద సొనిగి, దైవజనుడి మీద సొనిగి, మా చర్చి మీద మొహమాటం పెట్టుకొని, బొంగుమూతు చర్చి మీద పెట్టుకుని మానేసి కూర్చుంటే నీ చీకటి బతుకుగానే ఉంటుంది. నువ్వెప్పుడైతే నన్నేం చేస్తే అని అవరోధించి శక్తితో నింపబడి వాటిని తొక్కుకుంటా ముందుకు చొచ్చుకుంటా వెళ్ళిపోతే నీ బతుకులో సూర్యోదయం అనుగ్రహించబడుతుంది. కొడుగట్టిగా చప్పట్లు ప్రభుని స్తుతి. నీ బ్రతుకులో సూర్యోదయం రావాలంటే ముందుకు చొచ్చుకెళ్ళి ఆగబాకనవా. ఉన్న ఎప్పులు తన మీద నుంచి దాటుకుంటారా? ఎంతకాలం బూడిగం చేస్తావు కూర్చొని, ఎంతకాలం భజన చేస్తావు కొంపలో కూర్చొని, ఎంతకాలం ఇక రా, ముందుకురా. నీ గుండె ధైర్యం తెచ్చుకో.
ఒక అపోస్తుల బండ మీద కట్టబడుతున్న ఉపదేశకురాలుగా తయారవ్వు. నీ గుండె నిబ్బరం చేసుకొని బతుకు. దేవుడు నిన్ను ఇశ్రాయేలుగా మార్చునుగాక. నీ చీకటి బ్రతుకు సూర్యోదయంగా మార్చబడునుగా. ఎప్పుడు మార్చబడింది సూర్యోదయంగా మన బతుకు? ముందుకు చొచ్చుకొని పోయినప్పుడు. యాకోబు చొచ్చుకొని పోయినాడు. దేవుడు కొట్టినాక కొట్టకముందా? కొట్టాకే ఇంట్లో గొడవలు జరిగినాకే ఇదంతా, అప్పులైపోయినాక ఇదంతా. హలో, అంతా బాగున్నప్పుడు కాదు సాగిపోయింది, బాలేనప్పుడే సాగిపోయాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఇందాక పాడాం, ఆగదు నా పయనం సియోను చేరకుండా, ఆశలు కోరికలు వెనుకకు లాగినను, ఏంటి సాగిపోయేదను, గమ్యము చేర సాగిపోయేదను, యెషదాయ్ ఫలమీయగా కిందికి వేరుతను, అదనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను, యెషదాయ్ ఫలమీయగా మరి లోతుగా తీరుతన్నెదను, అదనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. ఆగదు నా సియోను చేరకుండా, ఆగదు నా సియోను చేరకుండా, ఆశలు కోరికలు వెనుకకు లాగినను, గమ్యము చేర సాగిపోయేదను, నేను గమ్యము చేర సాగిపోయేదను, యెషదాయ్ ఫలమీయగా మరి లోతుగా వేరుతన్నెదను, అదనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను, యెషదాయ్ ఫలమీయగా మరి క్రిందికి వేరుతన్నెదను, అదనాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆగదు నా పయనం, ముందుకు చొచ్చుకుపోవుదుముగాక. ఎన్ని ప్రతికూల పరిస్థితులైనా నువ్వు ముందుకు చొచ్చుకొని పోదువుగాక. యాకోబులాగా ఆ ప్రతికూలమైన పరిస్థితుల ముందుకు చొచ్చుకొని పోదువుగాక. నీ బ్రతుకులో సూర్యోదయము వచ్చునుగాక. ఇక రెండవది చూద్దాం. మొట్టమొదటిది అయిపోయింది. ముందుకు చొచ్చుకుపోతే జరిగేదేంటి? ఎన్ని సంవత్సరాల చీకటైనా తొలగిపోయి సూర్యోదయం వచ్చేద్ది మన బతుకుల్లో. దేవునికి స్తోత్రం. ఇక కొవ్వొత్తులు దరిద్రాలు వెలిగించుకోక్కర్లా, డైరెక్టర్గా లైటే, నీతి సూర్యుడే వచ్చేస్తాడు మన కొంప మీదకి. దేవునికి స్తోత్రం. కొవ్వొత్తులు వెలిగించుకుంటా ఉస్సు గాలి కారిపోతే వెలిగించుకుంటా, ఇక అదంతా అక్కర్లేదు, అది చెత్త అంతా అక్కర్లా. నీతి సూర్యుడు పడి మన కుటుంబం మీద ఆయన ఉదయిస్తాడు. కానీ నువ్వు చొచ్చుకుపోవాలి. నువ్వు అది నేర్చుకో. మేము అది నేర్చుకున్నాం. నా బాల్య దినాల నుంచి నేను ముందుకు చొచ్చుకుపోవడం నేర్చుకున్నాను. ఉంటాయి, మనుషులం శ్రమలు వస్తాయి, మనుషులం రోగాలు వస్తాయి, మనుషులం ఇబ్బందులు వస్తాయి. అవేవో వచ్చినాయని బ్రదర్, అవేవో వచ్చినాయని సిస్టర్, నువ్వు ముందుకు వెళ్ళకుండా ఆగిపోయి బలహీనపడొద్దు. గుండె ధైర్యం చేసుకొని చొచ్చుకుపో. ముందుకు చొచ్చుకొని వెళ్ళిపో. అంతే, ముందుకు సాగిపో. సూర్యోదయమైన దేవుడే మనం పైగా ఉదయించునుగాక. ఇక రెండో విషయానికి వస్తే, ఐగుప్తుని విడిచిపెట్టి ఇజ్రాయేలు ప్రజలు కనాను వైపుగా బయలుదేరి వెళ్తున్నారు. ఐగుప్తును వదిలేసి ప్రయాణమై వస్తూ ఉండగా ఎర్ర సముద్రం ఎదురుంది. దెబ్బెమట ఆగిపోయారు. చుట్టూరా ఎడారి, అదంతా అరణ్యం అంటండి, అదంతా గొప్ప అరణ్యం అంట, చుట్టూరా అరణ్యం అంట. ఎదురేమో ఎర్ర సముద్రం, వెనకేమో
600 ఇనప రథములు పట్టుకొని ఫరో ఐగుప్తి ఆ రథ ఆయుధాలు పట్టుకొని వాళ్ళందరూ సైనికులు సిద్ధంగా ఉన్నారు. వెనకేమో వాళ్ళు, ముందేమో ఎర్ర సముద్రం, చుట్టూ అంతా కట్టిక అరణ్యం. బా, చుట్టూరు అరణ్యం కప్పేసింది వాళ్ళని. ఎదురేమో ఎర్ర సముద్రం ఉంది. వెనక్కి వెళ్దామంటే వెనకేమో అదిగో వాడు వచ్చేసాడు. 600 ఇనుప రథములు పట్టుకొని, ఆయుధములు పట్టుకొని, ఆయుధకారులు, యుద్ధకారులు వెనక 600 మంది పైగా ఉన్నారు. వాళ్ళు ముందుకు పోదామంటే ముందు ఎర్ర సముద్రం ఉంది, ఇటు పోదామంటే ఈ పక్క పోదాం, ఆ పక్క పోదాం, చుట్టూర కట్టిక అరణ్యం. చూడండి ఒకసారి, చదవండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి ఒకసారి. ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి, వారు ఈ దేశంలో చిక్కబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనెను. అదిగో అరణ్యము వారిని మూసేసింది. చుట్టూరు అరణ్యమే. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా. నా వైపు చూడండి. చుట్టూరా ఎదురు ఎదురు, నీ ఇల్లు ఎదురు, వెనక ఫరో సైన్యం 600 ఇనప రథాల ఆయుధాలు పట్టుకుని వాళ్ళు, ఎదురేమో సముద్రం, చుట్టూరేమో అరణ్యం. ఇప్పుడు ఎటు వెళ్ళాలో తోచట్లే. ప్రార్థనలు చేస్తున్నారు. ప్రభా, ఉపవాసం అప్పుడు. ఓ ఎన్ని రోజులు? వారం. ప్రభు పనికి మాల ప్రార్థన నువ్వును. మోషేతో దేవుడు అన్నాడు ఒక మాట, నిర్గమాకాండం 14:15. నిర్గమాకాండం 14:15. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, ప్రార్థన చేస్తున్నా, సాగిపోవుడి అని ముందుకు చచ్చుకోపా ఇశ్రాయేలీయులతో గట్టిగా చప్పట్లు. ఉనికి లేని మొఖాల మీరును మొర్ర పెట్టడం ఆపా, చచ్చుకెళ్ళ బతికి. ప్రైజ్ అల్లాహ్. అంటే చచ్చుకెళ్ళాలా? ఏడికి వెళ్ళమంటావు? సముద్రంలో పడి సావమంటావా? వెనకపోతే వాళ్ళు, ముందుకెళ్తే సముద్రం, ఇటు పారిపోతే అటు కట్టి అరణ్యం. ఏం చేయమంటావు? నువ్వు మూసుకొని వెళ్ళరా అన్నాడు దేవుడు. ఎంతసేపు నీ ప్రార్థన ఉపవాసాలు మండిపోను? ఏంటి ఉపవాసాలు, నీ ప్రార్థన ఏడు చచ్చుకోపాను. ముందుకెళ్ళా, జరగవలసిన కార్యక్రమం జరిగించు. ముందుకెళ్ళా, నాకు పనిని తుద ముట్టించు. ముందుకెళ్ళమంటావేంటో? ఒకసారి వచ్చి చూడు సముద్రం. సముద్రమే వెళ్ళా, చొచ్చుకుపో అన్నాడు. అంతే, దేవునికి స్తోత్రం. మోషే తడుగు చేయకుండా వామ్మో ఎన్న మీద మండి పొడి పెట్టేట్టున్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, ముందుకు వెళదాం రెండంటే ఏడకు నువ్వు వెళ్ళయ్యా అన్నారు వాళ్ళు. వీళ్ళేమో వెనక నుండి 600 రథాలు పట్టేసుకొని, ఆయుధాలు పట్టేసుకొని మరలా దాస్య గృహంలోకి తీసుకుపోదామని ఆలోచిస్తున్నారు వెనక. ఇశ్రాయేలు ప్రజలను మంచి నాయకుడు, 30 లక్షల మీద నియమించబడిన శక్తివంతమైన నాయకుడిని దేవుడు వారికి అనుగ్రహిస్తే, నాయకుడు వెనకాల 30 లక్షల మంది జనము, సముద్రం ఉన్నప్పటికీ కూడా దేవుడు చెప్పిన మాట మనసులో పెట్టుకొని ముందుకు చొచ్చుకుపోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మీరు చప్పట్లు కొడుతూనే ఉండండి. ముందుకు చొచ్చుకుపోతే ఏం జరిగిందో తెలుసా? ఎర్ర సముద్రం రహదారిగా మారిపోయింది. ఎర్ర సముద్రం రాజమార్గంగా మారిపోయింది. గట్టిగా రేపాల ఉమాల శరాల రికాల రామ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎర్ర సముద్రం ముందుంది, ఎర్ర సముద్రం ముందుంది. ప్రార్థన చేసుకుంటూ కూర్చోబాగా, పోరా బాబు ఎర్ర సముద్రం మీద పడి నీ పన్ను చేసుకో. దేవుని స్తోత్రం. దేవుడు అన్నాడు, మళ్ళీ ఒకసారి చదువు మాట, ఎంత బాగుందో. కొంతమంది భక్తులకు అంకితం చేద్దాం ఈ మాట. నిర్గమ 14:15. అంతలో వీళ్ళేమో చుట్టూరా అరణ్యం ఉంది, ఎదురు సముద్రం ఉంది, వెనక శత్రువులు ఉన్నారని వాళ్ళు భయపడిపోతారు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. అయ్యా ఉపవాస ప్రార్థనలు ఆపయ్యా, చూడలేకపోతున్నాను అయ్యా, మీ ఏడుపు ఉపవాస ప్రార్థనలు ఆపమ్మా, నువ్వు సాగిపోవుడు అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. వాళ్ళతో చెప్పరా, అవరే సాగిపోమని చెప్పు, చొచ్చుకెళ్ళమని చెప్పు. ఎక్కడికి? సముద్రం పైకి వెళ్ళమని చెప్పు. ఎందుకు ఆగారు? ఎందుకు బ్రేక్ వేశారు? కానీ దేవుని నా పనిని తుదముట్టించమని చెప్పు. నా పనిని ఎందుకు ఆపారు? ప్రార్థనలు ఎందుకు ఆపారు? విజ్ఞాపనలు ఎందుకు ఆపారు? కానీ పద ముందుకు పద. చొచ్చుకుని వెళ్తుంటే మహాద్భుతం జరిగింది అక్కడ. ఎక్స్పెక్ట్ చేయలేని కార్యం అది. ఇజ్రాయేలు ప్రజలు 30 లక్షల మంది ఆశ్చర్యపోయి
గగ్గుర్లు పుట్టుకుపోయిందంతే. అంత పెద్ద సముద్రం గోడల్లాగా నిలబడిపోయింది. దేవునికి స్తోత్రం. బిడ్డలు వస్తుంటే సముద్రం రాజమార్గంగా ఏర్పడిపోవటం, ఇశ్రాయేలు సైన్యం వస్తుంటే రహదారి సముద్రములో ఉంచాడు దేవుడు. ఎంత మగధీరుడండి నీ దేవుడు. నువ్వు ఎప్పుడైతే ముందుకు చొచ్చుకుపోకుండా నువ్వు చేతగాంధాల్లాగా పడి ఏడుస్తూ ఉంటావో కొంపలో, నీకు రహదారులు కాదు రాజమార్గాలు కూడా ఏర్పడవు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే గుండె ధైర్యం చేసుకుని ముందుకు చొచ్చుకొని పోతావో అప్పుడు సముద్రం నీకు దారిస్తుంది. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, సహోదరి సహోదరుడా, సముద్రం ఉందా, చుట్టూరా అరణ్యమా, కట్టిక చీకట, చుట్టూరా వెనక శత్రువులా, ముందుకెళ్ళిపో. వెనక్కి వెళ్తే దాసగృహంలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇటు అటు పోతే అడ్రస్ లేకుండా మెడ్రస్ పోతావు. ముందుకెళ్ళి చెప్తున్నా, ముందుకు చొచ్చుకుపో. అయ్యా సముద్రం, నువ్వు వెళ్ళరా బాబు, నువ్వు వెళ్ళు. అది ఒక్కసారి ఆ ప్రజలకు అది మార్గం ఇస్తుంటే వాళ్ళు బూజ్ బంప్స్ వచ్చి వాళ్ళు నిజంగా బంబేలు ఎత్తుకుపోయి బిత్తరపోయారు ఒక్కొక్కళ్ళు. ఆ గోడల్లాగా నుంచుంటే ప్రభు అన్నాడు, నేను ఇంకా బోల్డ్ అని చేయబోతున్న అద్భుతాలు. నడు 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 తొందరగా వెళ్ళు, ముందుకు చొచ్చుకుపో. ఏమండి, ముందుకు చొచ్చుకుపోండి. రాజమార్గాల గుండా నడిపించబోతున్నాడు. సముద్రాల్లో నీకు రహదారులు వేయబోతున్నాడు యెహోవా. ఎక్కడో కాదు, సముద్రాల్లో రహదారులు, సముద్రాల్లో రాజమార్గాలు. దచ్చాగా వెళ్ళు, చీలిపోద్ది సమస్య అంతే యేసునామమున. మొదటి పాయింట్, ముందుకు చొచ్చుకెళ్ళిపోతే సూర్యోదయం అయిపోద్ది. ఎన్ని సంవత్సరాలు చీకటైనా దెబ్బెం ఎలుగ్గా మారాల్సిందే. ముందుకు చొచ్చుకుపోయేవాడు జీవితంలో ఇవనే వెలుగు వస్తుంది. రెండో పాయింట్ వచ్చేటప్పటికి, ముందుకు చొచ్చుకుపోతే సముద్రాల్లో రాజమార్గాలు, రహదారులు ఏర్పడిపోతాయి. దేవునికి స్తోత్రం. మూడో దానికి వెళ్ళిపోదామా? మూడో దానికి వెళ్ళిపోతాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు సమాజపు అధికారి యొక్క బిడ్డ. వినండి నా వైపు చూసి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక సమాజపు అధికారి బిడ్డ. 12 సంవత్సరాల అమ్మాయికి వాళ్ళ నాన్న అధికారి, సమాజపు అధికారి. అయితే ఆ బిడ్డ సావసిద్ధమై ఉందని దేవుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, అధికారి ఇంటికి వెళ్తున్నారు. ఆ పిల్లని బతికిద్దాము, పాపం రోగాలు పాలైపోయి ఆ బిడ్డ చనిపోతుంది. 12 సంవత్సరాలు చిన్నది ఆ పిల్ల. అయితే ఈ విషయం రక్తస్రావము కలిగిన స్త్రీ వింది. దేవునికి స్తోత్రం. యేసుప్రభు వారు అధికారి ఇంటికి వెళ్తున్నారు. ఆ పాపను స్వస్థపరచడానికి ఆయన వెంట బోల్డ్ అంత జన సమూహం వెళ్తుంది. ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ వింది. మీరు చాలా జాగ్రత్తగా వినండి. యేసుప్రభు వారు మృతుల్ని పునరుద్ధానుడుగా లేపుతున్నాడని, యేసుప్రభు వారి ఊచ చేతులు ఊచకాలు కలిగిన వాళ్ళకు స్వస్థత ఇస్తున్నాడని, పుట్టు గుడ్డు వారిని దేవుడు వారి కళ్ళు తెరిపిస్తున్నాడని, వినికిడి లేని వారికి వినికిడినిస్తున్నాడని, బలోపేతము చేస్తున్నాడు అద్భుతాలను బట్టి ఆమె వినింది. దేవునికి స్తోత్రం. వినింది. ఆమెకి ఏముందండి? రక్తస్రావం ఉంది. ఏముంది ఆమెకి? రక్తస్రావము. పాత నిబంధన ప్రకారం మీరు ఇంటికి వెళ్ళి నాకు చదువుకోండి. లేవియాకాండము 25 అధ్యాయం ప్రకారం రక్తస్రావం అనేది అపవిత్రత. ఏంటిది? అపవిత్రత. ఆ పాత నిబంధన గ్రంథ ప్రకారం ఆచారం ఏంటంటే, రక్తస్రావం కలిగింది బయటికి రాకూడదు, ఇంట్లో నుండి సమాజంతో కలవకూడదు. ఆమె ఏ ప్లేస్లో కూర్చుంటే ఆ ప్లేస్ అపవిత్రం అయిపోద్ది. ఎవరిని పట్టుకుంటే వాళ్ళు అపవిత్రం అయిపోతారు. ఆమె రోగం అట్లాంటిది. లేవియాకాండం 25వ అధ్యాయం ప్రకారం ఇంటికెళ్ళి చదువుకోండి. రక్తస్రావం అనేది అపవిత్రత. ఆమెకి అపవిత్రత అనే రోగం ఉంది. అయితే ఈమెకి ఏంటి, యేసుప్రభు గురించి వింటుంది. బయటికి వెళ్తే జనం ఏమంటారో, బయటికి వెళ్తే వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమంటారో అని ఇంట్లో లేదా? అమ్మో అయ్యో, ఆమెకు ఆటంకం ఏంటి? జనాలు. ఆమె కనుక బయటకు వచ్చి ఎక్కడన్నా కూర్చోవడం కానీ, ఎవరైనా ఇంటి దగ్గర కూర్చోవడం కానీ, అరుగుల మీద కూర్చోవడం కానీ, ఎవరన్నా పట్టుకుంటాం కానీ చేస్తే ధర్మ ప్రకారం రూల్ ఏంటో తెలుసా? రాళ్ళతో కూడా చంపేయాలి ఆమెను బంధించేశారు. ఊరికి వెలుపలుగా వెలేసేసారు ఆమె కొంపలు ఆమె బతుకుండాలి. ఆమె తినిందా తినలేదు ఎవడు అడిగేవాడు ఉండడు. ఆమె బతికితే బతికింది, సత్తే చచ్చింది. గంజి పోసుకుంటుందా, పచ్చడి వేసుకుంటుందా, బిర్యానీ తింటుందా, ఎవడికి అనవసరం. ఎవరి దగ్గరికి రాకూడదు, ఎవరిని పట్టుకోకూడదు, ఏ స్థలాల్లో కూర్చోకూడదు. ఒకవేళ కూర్చున్నా పట్టుకున్నా వీళ్ళు అపవిత్రం అయిపోతారు, ఆ స్థలం అపవిత్రం అయిపోద్ది. అట్టా జరిగితే మాత్రం అధికారులు రాళ్ళు వేసి చంపేస్తారు ఆమెని. అది రూల్, అది ధర్మశాస్త్ర ప్రకారం రూల్ అది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంట్లో కూర్చోాలా, బయటికి రావాలా?
ఏమకేమో యేసు ప్రభు నడుచుకుంటూ వెళ్తే దడదడలాడిపోతుంది. వామ్మో నా ప్రభు వెళ్ళిపోతున్నాడు, అద్భుతాలు చేయగలిగిన వాడు, మృతులను సజీవులుగా లేపగలిగిన వాడు, ఓ ఇదిగో లాజరు బయటికి రాని పిలిచిన వాడు ఆయన. అయ్యో ఇప్పుడు ఎలాగునా ప్రజలు నన్ను చూస్తే వారవలేరే, ప్రజలు నన్ను చంపుతారే, వాళ్ళే నాకు ఆటంకమైపోయారే, నాకు వచ్చిన ఈ రోగం అపవిత్రతది, ఈ రోగంతో నేను బయటికి వెళ్తే అధికారులు నన్ను సమాజంలో బతకనివ్వరు, రాళ్లతో కొట్టి చంపుతారని నీకులాగా బొంకుకుంటా 10 మందికి చెప్పుకుంటా ఓ తిరగలేదు, దజ్జాగా బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ముందుకు చొచ్చుకుపోయింది, ఆగిపోయిందా? చొచ్చుకుపోయింది. యేసు వద్దకు వెళ్ళటానికి మనుషులు ఆటంకం ఆమెకి. ఎందుకు ఆటంకం? మనుషులు వాళ్ళని పట్టుకున్నా ఆమె అపవిత్రత వచ్చేస్తుంది. ఆమె ఎక్కడ కూర్చున్నా అపవిత్రత ఆ ప్లేస్లో అంటుకుపోద్ది. అందుకే ఆమెను బహిర్గతంగా ఊరెల్పులు పడేశారు. ఆమెను ఎవడ పట్టించుకోడు. అలాంటిది యేసుప్రభు గురించి విందండి. యేసుప్రభు గురించి విని యేసుప్రభు ఆ వైపుగా వెళ్తుంటే ఓ ఓ వెళ్ళిపోవాలని ఆశ కలిగిపోతుంది. నేను ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళానో నాకు నయం అవ్వలేదు, ఇది అపవిత్రత, అధికారులు అందరూ నన్ను చిన్న చూపు చూస్తున్నారు, యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడు, ఆయన వస్త్రాన్ని పట్టుకుంటాను, జనం ఏదన్నా పర్లేదు, నా శ్రమ ఏదైనా పర్లేదు, నన్ను కొట్టి చంపేస్తే చంపేశారు కానీ ముందు నా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆయన వస్త్రాన్ని పట్టేసుకోవాలి, నేను స్వస్థపడిపోవాలి అని అన్న మూమెంట్లోనే ఉంది. కానీ వాళ్ళు కొట్టి చంపేస్తారేమో, వాళ్ళు నన్ను బతకనివ్వరేమో, వామ్మో అన్నటువంటి ఆ మాటలు లేవు, నెగిటివ్ మాటలు లేవు. పాజిటివ్గా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, వస్త్రం తాకేస్తాను, స్వస్థత పొందేస్తాను, తిరిగి ఇంటికి వచ్చేస్తాను, నా రక్తధార కట్టుకుపోద్ది, నేను వెళ్ళిపోతాను ఊపిలో ఉన్నది. ఎక్కడికమ్మా వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? యేసుప్రభు దగ్గరికి. పిచ్చిగాని పట్టిందా? యేసుప్రభు దగ్గరకు నువ్వు రావటం ఏంటి? పెద్ద జనసమూహం ఉన్నారు, నువ్వెవరు నన్ను తాకినాడు అపవిత్రం అయిపోతాడు, అక్కడ నువ్వు కూర్చున్నదా ఆ ప్లేస్ అపవిత్రమవుతుంది, తమాషాలు ఆడుతున్నావా? నువ్వు విన్నన్నా నేను యేసుప్రభు దగ్గరికి వెళ్ళాల్సిందే. నేను ఆగను. దేవునికి స్తోత్రం. నేను ఆగను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ముందుకు చొచ్చుకొని పోయింది. వాక్యం చూపిస్తే చూడండి, మీకు అర్థమయ్యేటట్లుగా. మార్కు సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు. మార్కు సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు. త్వరగా. నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదును అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. జన సమూహమును ఎదుర్కొని జన సమూహములో చొచ్చి ఆయన వెనకగా వెళ్ళి ఆయన వస్త్రాన్ని పట్టేసుకుంది. యాక్చువల్గా జనాలు ఎవరికి? జనాలు ఈమెకి ఎవరు? ఒక ఆటంకం. జనాలు ఆమెకి ఎవరు? ఒక శ్రమ. జనాలు ఆమెకి ఎవరు? ఒక అప్పు. జనాలు ఆమెకి ఎవరు? ఒక బాధ. అయినా వచ్చిందా రాలేదా? ప్రభు దగ్గరకు వచ్చిందా రాలేదా? ఆయన తాకిందా తాకలేదా? ఆమె బాధ నివారణ అయిందా లేదా? నువ్వెందుకు చొచ్చుకుని రాలేకపోతున్నావు? చొచ్చుకునిరా. శ్రమలలో పడి నడువు, ఇబ్బందుల్లో పడి నడువు. నువ్వెందుకు భయపడుతున్నావు? గుండె ధైర్యం చేసుకో. ఫస్ట్ నీ మనస్సాక్షిని దృఢపరుచుకో, నీ మనస్సాక్షికి నువ్వు మంచి మాట చెప్పుకో, నీ గుండె ధైర్యపరచబడునుగాక. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ఆ జనములలో పడి యేసు వెనకగా వచ్చి ఆయన వస్త్రమును పట్టుకుని ఆమె రక్తధార ఆగిపోయింది. రక్తధార ఆగిపోయింది. ఆ 29వ వచనంలో ఆ చివరి మాట చదవండి ఒకసారి. ఆమె బాధ నివారణ. మొత్తం చదవండి. తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. దేవునికి స్తోత్రం. నీ బాధ నివారణ అవ్వాలంటే జన సమూహములలో చొచ్చుకొని నువ్వు బయటికి రావాలి. శ్రమలలో చొచ్చుకుంటా నువ్వు రావాలి. ఇబ్బందులలో చొచ్చుకుంటా ముందు బయటికి రావాలి. అప్పుడు నీ బాధ నివారణ అయిపోద్ది. నీ బాధ నివారణ అయిపోద్ది. నీ బాధ అరికట్టబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి కృప కలుగునుగాక. దేవునికి మహిమ ప్రభావములు కలుగునుగాక. నీ బాధ నివారించబడాలంటే, నీ బాధ అరికట్టబడాలంటే, నీ బాధ ఆగిపోవాలంటే, నువ్వు పడుతున్న కొన్ని సంవత్సరాలుగా పడుతున్న బాధ నివారమైపోవాలంటే నువ్వు జనములలో చొచ్చుకొని ముందుకు రా. అప్పుడే నీ బాధ నివారణ అయిపోతుంది. ఇంట్లో 4 గోడల మధ్య కూర్చొని ఏడిస్తే ప్రయోజనం ఉండదు. ఆళ్ళీళ్ళకి చెప్పుకుంటే ప్రయోజనం
ఉండదు. ఎవడెవడి దగ్గర ఏడిస్తే ప్రయోజనం? ఆ బుల్లితో ఈ బుల్లితో నువ్వు ముచ్చట్లు పెడితే ప్రయోజనం? ముందుకు చొచ్చుకొని వస్తేనే ప్రయోజనం ఉంటుంది. రక్తస్రావం కలిగిన స్త్రీ ఆ రోజు గనక రాకపోతే ఆమె రోగం అట్టాగే ఉండేది, ఆ రోగంతో చచ్చేది. అర్థమవుతుందా? జనాలను చూసుకొని, అప్పులను చూసుకొని, బాధలను చూసుకొని, ఇబ్బందులను చూసుకొని, శ్రమలను చూసుకొని, అయన్నీ చూసుకుంటా ఉంటే అక్కడ కుదరదు. అక్కడ బాధ నివారణ అవ్వదు. నీ బాధ నివారణ అవ్వాలంటే గుండె ధైర్యం చేసుకొని ఒక 2, 3 అడుగులు ముందుకేసి చొచ్చుకోవాలి. ముందు పడిపోవాలి. పెద్ద పుల్లాగా, దేవునికి స్తోత్రం. పెద్ద పుల్లాగా పడిపోవాలి. శ్రమలే నిన్ను బట్టి భయపడిపోవాలి. ఆమె రక్తస్రావం ఉంది, నన్ను చంపేస్తారని తెలుసు కూడా. పెద్దలు, ప్రవక్తలు నన్ను రానివ్వరు, అధికారులు నన్ను చూస్తే మండిపడిపోతారు, నాకు ఇక రాళ్ళ దెబ్బ ఖాయం, నన్ను చంపి పూడ్చి పెడతారు ఖాయం అని తెలుసు కూడా జన సమూహంలోనికి వచ్చేసింది ఆవిడ. ఏమిటా ధైర్యం? యేసును కలవాలి. నీకుందా తృష్ణ? నీకుందా తోడ్బలం? యేసును కలవాలి, యేసును కలవాలి, యేసు దగ్గరికి వెళ్ళాలి, ఆయన వస్త్రం తాకాలి, నేను బాగుపడాలి. ఎంత బలమైన విశ్వాసం ఆ స్త్రీలో కనపడుతుంది. వెంటనే ఆమె బాధ నివారణ. ఎన్ని సంవత్సరాల బాధ ఆమెది? ఎస్. నీది ఎన్ని సంవత్సరాల బాధ అయినా నివారణ అయిపోద్ది. ఒక్కటి చేస్తావా? ముందుకు చొచ్చుకెళ్ళిపో. ఆగొద్దు. గుండె ధైర్యం చేసుకుని ముందుకు చొచ్చుకెళ్ళు. ఇది ఒక అపోస్తుల బోధ, ఇది పరిపూర్ణ బోధ. శ్రమలన్నీ క్లియర్ అవుతే కాదు, ముందుకు చొచ్చుకెళ్ళిపో. తర్వాత సంగతి తర్వాత ముందుకు చొచ్చుకెళ్ళిపోతే ఉంటుంది ఆ ఫీలింగ్, ఆ థ్రిల్లింగ్. దేవునికి స్తోత్రం. ముందుకు చొచ్చుకెళ్తే 12 సంవత్సరాల నీ బాధ 20 సంవత్సరాల, 5 సంవత్సరాల, 4 సంవత్సరాలు, 1 సంవత్సరమా, 30, 40, 50 ఆ బాధ నివారణ అయిపోతుంది. చొచ్చుకెళ్ళటంలో ఉంటుందండి ఆ ఫీలింగు. దేవునికి మహిమ కలుగునుగా. అర్థమవుతుందన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని పాయింట్లు చెప్పాను ఇప్పటికి? బెతెస్దా కోనేటి దగ్గర, ఇది 4వ పాయింట్ కాదు కానీ ఉదాహరణగా చెప్తున్నా. బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలుగా ఒకడు ఉన్నాడు. తెలుసా ఆయన మీ అందరికీ? 38 సంవత్సరాలుగా బెతెస్దా కోనేటి దగ్గర ఒకడు ఉన్నాడు. ఎందుకు అతనికి 38 సంవత్సరాలు పట్టింది? 38 సంవత్సరాలు పట్టింది తన వ్యాధి పోవటానికి? గల కారణం ఏంటి? ఎస్, కరెక్ట్గా మాట్లాడావు. ముందుకు ఏమండి, బెతెస్దా కోనేటి దగ్గర ఆ కోనేరు నీళ్లు ప్రతిరోజు దేవదూతలు వచ్చి కదిలిస్తాయి. ఎవడ దూకితే వాడికి స్వస్థత, విడుదల. ఈడు గోటకంలా కూర్చొని దేవుడు రావాలి, విడుదల ఇవ్వాలి, దేవుడే రావాలి, స్వస్థత, దేవుడే 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 దేవుడే. పోతావురా బాబు, ప్రయత్నం చేయి. దేవునికి స్తోత్ర. ప్రయత్నం చేయి. 38 సంవత్సరాలుగా అరంగులం కదిలిన పడిపోతాడుగా కోనేట్లో పడ్డా. అరంగులం కదలమంటున్నా నేను. తప్ప నేను అంటున్న మాట? ఏంటి మరి చెప్పుకొస్తున్నావు? దేవుడు రావాలంటే కుదరదు. అక్కడ బోల్ టైం పట్టిద్ది. అప్పుడు దాకా చచ్చిపోతావు, ఊపిరి ఉండదు నీకు. నువ్వు కొంచెం కదులు. దేవునికి స్తోత్రం చెప్పండి. అరంగులం కదులు. కదలకుండా అట్టే కూర్చో శిల విగ్రహాల్లాగా. కొంతమంది చర్చికి వచ్చినా కదలరు, శిల విగ్రహాలు. నువ్వు కదిలితే ఆ కోనేటి నీళ్ళు దూకితే స్వస్థత, విడుదల, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక కార్యాలు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ కార్యాలు చూస్తాం. ఒరే బాబు, 38 సంవత్సరాలుగా అందరిని ఎక్స్పీరియన్స్ పర్సన్ అండి. మా చర్చిలో నేను ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తుంది తెలిసి 20. కానీ 20 సంవత్సరాల నుంచి పెద్ద చర్చికి సంఘ పెద్దలైనా, చర్చికి సంఘ పెద్దలు, మళ్ళీ చర్చిలో మళ్ళీ బిలీవర్స్, చర్చిలో మళ్ళీ పాస్టర్ గారికి ఫస్ట్ తెలిసిన వాళ్ళు, వాళ్ళ జబ్బే పోయి సావాలి, వాళ్ళ రోగమే కుదుటి పడలా, వాళ్ళ అప్పులు తీర్చావలేదు, వాళ్ళు బాగుపడలా. 20 సంవత్సరాలు మళ్ళీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అని చెప్తారు. ఎందుకు ఎక్స్పీరియన్స్? దెబ్బలో వేసుకో తీసుకెళ్ళి. ఆడంటాడు, ఏంటయ్యా బెతెస్దా కోనేట్లో ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరాలు సర్వీస్ బ్రదర్, వెల్కమ్. మరి ఏంటి అట్ట తెచ్చావు? ఏంద్ర అట్ట పడక మీద పడుకున్నావు? 38 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే నన్ను తీసుకెళ్ళేవాడు లేడు, దేవుడే రావాలి అంటున్నాడు ఆడు. ఏమండి, దేవుడు వచ్చి నీకు చేసేపాటికి నువ్వు ఉంటావు, పుట్టుకుని పోతావు, ఎవరికి తెలియదు. నీకంటే వెనకొచ్చిన వాళ్ళు నీకంటే వెనక వచ్చేసిన వాళ్ళు అభిషేకాలు పొందేసుకొని భాషలు మాట్లాడేసి ప్రవచనాలు పలికేసి దర్శనాలు చూస్తుంటే పనికి మాలిన వాళ్ళకి లాగా ఎన్ని సంవత్సరాలు ఏంది నా చర్చకొచ్చి అట్టగా తగలాడతావా? చండాలమేని అరంగులం కదలరాదా? నేను ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు ఏంటో చెప్పండి బ్రదర్లు. సుమారు తలకాయ నొప్పి పేటకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందంటావు?
క్షమించగలరు మీరందరూ. ఆ మనసు దేవుడు మీకు ఇచ్చునుగాక. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు సిస్టర్ చెబుతుంది. ఎన్ని? 5 సంవత్సరాలు. 5 అండి, 3 కాదు, 5. నిజమే ఆ మాట. మరి 5 సంవత్సరాల సర్వీసులో మరి సీనియర్ పోస్ట్ ఉన్నోళ్ళు ఉన్నారుగా, ఏ బాబు నువ్వు అరంగులం అరంగులం కదిలితే అన్ని పొందేసుకుంటావు ఈ పాటికి. కాదల్లా, అట్టగా ఉన్నావు. యేసుప్రభు రావాలి, నన్ను స్వస్థపరిచేయాలి, యేసుప్రభు వచ్చేయాలి నా కొంపకి. బిలాం ఇంటికి వెళ్ళినట్టు నా ఇంటికి యేసుప్రభు నీ ఇంటికి ఎందుకు వస్తాడరా? యేసుప్రభు నీ ఇంటికి వస్తాడా? నువ్వు గనుడువి మరి. నువ్వు ప్రార్థిస్తే అగ్ని దిగి వచ్చేస్తా మరి నీ ఇంటికి వచ్చేయాలి. కొంచెం అన్న జ్ఞానం ఉండాలి నువ్వు అడగటంలో, అడిగే విధానంలో. యేసుప్రభు నీ ఇంటికి రావడం చండాలం విని నువ్వే కదిలి నువ్వే సమర్పి కొంచెం అరంగులం 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 అరంగులం. యేసుప్రభు చెప్పాలండి, నాకు దైవజనుడు స్వరం ద్వారా మాట్లాడాలండి, దైవజనుడు ప్రవచించాలండి, అప్పుడే నేను మారతానండి, అప్పుడే నేను వస్తానండి, అప్పుడే నేను సమర్పించుకుంటా, అప్పుడే అయ్యా బాబు ఇక అట్టాగైతే కుదరని పని. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటావు. సమర్పణ, ప్రతిష్టత, దేవుని కొరకు బ్రతకడం, నువ్వు వరంగులం కదిలి నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అభిషేకం ఇవన్నీ దైవజనుడు చెప్పాలి. ఓ కుమారుడా నువ్వు సేవ చెయ్యాలి. అరే నువ్వు కదులురా, ముందుల కదులు. కొంతమందికి చెప్తున్నా, పరిచయం చేసే పిల్లలకి దేవుడు నాకు ఉదయమే జ్ఞానోదయం చేశాడు ఈ వాక్యం ద్వారా. పరిచయం చేసే పిల్లలు దేవుడే చెప్పాలి నాకు ఒక వీధి, దేవుడే చెప్పాలి నాకు ఊరు కాదు. ఆయన చెప్తే నీకు ముసలోడు అయిపోతావు, కానీ ఎక్కడ అన్యులు ఉన్నారో అక్కడికి వెళ్ళి నువ్వు సువార్త చేయరా బాబా, నీకు పుణ్యం అని ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పను పక్కన పెట్టిరా నాయన. ఆయన చెప్పేపాటికి నువ్వు ఆయన మీద ఆధారపడిపోయి ఆయన చెప్తే వెళ్తా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఇట్లా నువ్వు చెప్పాడు ఇప్పటి వరకు? చెప్పడు. ఇంకా నువ్వు 10 సంవత్సరాలు ఎట్టున్నా చెప్పడు. నువ్వు అరంగులం కదులుతామేమని చెప్పట్లా, నువ్వు కదలట్లా. బాగా తిని అయ్యగారు అరుపులన్నీ విని ఆయన ఎంత గోలు పెడుతున్నా, ఎంత గగ్గోలు పెడుతున్నా, గుండె నొప్పి వచ్చేస్తున్నా, ఒక బుల్లెట్ లాగా అట్ట కదలకున్నట్టు శిల విగ్రహం లాగా ఉండి చెప్తే వెళ్తా, చెప్తే చేస్తా, చెప్తే వెళ్తా, చెప్తే చేస్తా. ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతంకి వెళ్ళాలి? నాకు న్యూ రాజరాజపేటకి ఏమన్నా దేవుడు జయరాజు న్యూ రాజరాజపేటకి వెళ్ళని చెప్పాడు? నాకు ఏం చెప్పలే. మా వదిని తీసుకొచ్చి ఒక కొంపలో పడేస్తే అక్కడ ప్రార్థన పెడితే ఆ కొంపలో రగిలించి మొత్తం కొంపలను తగలబడిపోయినాయి. దేవుని స్తోత్రం. ఒక కొంపలో రగిలిస్తే మొత్తం కొంపలో తగలబడిపోయినాయి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్ప. అవునా? పేటలో ఒప్పుకోవాలి. నాకు దేవుడు దర్శనం చూపించి నాకు పాడు లేదు, నాకు దేవనామం లేదు, ఏమి లేదు. అక్కడ నేను సోకులకి హెచ్చులకు చెప్పుకోను. అసలు నాకు దేవుడు న్యూ రాజరాజపేట, అసలు నాకు న్యూ రాజరాజపేట ఉందని తెలియదు. నాకు మా వదిని తీసుకొచ్చి ఆ సరళ గారి ఇంట్లో వేసింది. నన్ను నిజమండి, అందమైన అద్భుతమైన పరిశుద్ధులు కలిగిన పట్టణం ఉందనే తెలియదు నాకు ఇప్పటి వరకును. మా మాధురు వదిన తెచ్చి ఆ కొంపలో పడేస్తే ఆ కొంపకు నిప్పంటిస్తే మొత్తం అంటుకుపోయి రగులుకు పోయి ఈ పూట ఇక్కడ కూర్చొని అపోస్తల శిఖరాల మీద ఉండి ఈ పాద మీద కలుగుతున్నారు. దేవునికి మహిమ. మీరు ఎట్లా చేయండి బాబు, మీకు పుణ్యాలు ఉంటాయి. ఎక్కడైతే సువార్త అందట్లేదు, ఎక్కడైతే అన్ని జనులు ఉన్నారు అక్కడ పోయి ప్రసంగం చేయి. మైకులు అవసరంలా. బైబిల్ పట్టుకుని ఒక్కడే తెల్ల బట్టలు వేసుకొని బండి వేసుకెళ్తావు, నడుచుకుంటూ పోతావు. వెళ్ళి ఒక ముసలమ్మ ఉంటే ముసలమ్మ దగ్గర అరుగు పక్కన కూర్చొని స్వార్థ చెప్పు. దేవుడు చెప్పక్కర్లేదు. దేవుని స్తోత్రం. నువ్వు చేస్తున్న అక్రమం కాదు, దొంగతనం కాదు, వ్యభిచారం కాదు, ఏది ఇంకోటి కాదు, నువ్వు చేస్తున్న సత్య సువార్త వెళ్ళి చెప్పురా బాబు. దేవుడు అక్కడ నీకు సంఘం ఇచ్చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి నాకు ఇక్కడ ఇవ్వలేదండి, నాకు ఇక్కడ ఇవ్వలేదా? ఆ తల్లిని ప్రేరేపించి దేవుడు ఆ తల్లిలో ఒక మంచి మనసుని పెట్టి నాకు దేవుడు ఇవ్వలేదా? నేను అడుక్కున్నానా? లేదా నేను ఇక్కడికి రమ్మని ప్రభా 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 అని సోతే ప్రభు ఉన్నారు చేసేవాడు. నాకు ఇప్పుడు దాకా కూడా నాకు ఇక్కడ సేవ జరిగేది కాదు. చెప్తున్నాను మీకు. ఈ బెతెస్దా కోనేట్లో 38 సంవత్సరాలు గాడు ఎందుకు అక్కడ పడున్నాడంటే వాడికి కదిలే లక్షణం లేదు. వాడంతటి వాడు ప్రయత్నం చేయడు, వాడంతటి వాడు ప్రార్థన చేయడు, వాడంతటి వాడు భాషలో మాట్లాడలేడు, వాడంతటి వాడు పరిశుద్ధాత్మ సహాయం అడగడు, వాడంతటి వాడు ఆల్ నైట్ ప్రేయర్లు చేయడు, వాడంతటి వాడు ఉపవాసాలు ఉండడు. దైవజనుడు చెప్తే ఉంటాడు ఉపవాసాలు, వాడంతటి వాడు ఉండడు, వాళ్ళంతటికి వాళ్ళు ఉండరు. చెప్తే చేస్తాం, చెప్తే వస్తాం, చెప్తే ఇవన్నీ కుదరని పనులు. అరంగులు వరంగులు కదులు, దేవుడు నిన్ను సంపూర్ణం చేస్తాడు. వెళ్ళిపోయే నీళ్ళలో పడిపో, కదులుతున్న వాక్యములో పడిపో, కదులుతున్న అభిషేకములో పడిపో. నీ రోగం అంతా నయమైపోయింది. 38 సంవత్సరాలకి యేసుప్రభు వస్తే ఏందిరా నీ పరిస్థితి? అయ్యా నన్ను ఎవడు మోసుకెళ్ళేవాడు లేడు. నువ్వు చిన్న బొప్పివారా మోసుకెళ్ళడానికి? సరే కాళ్ళు చచ్చిపడిపోయినాయి, చేతులు చచ్చిపడిపోయినాయి, ఎట్టుకోండి ఇట్ట కదులు.
కొంచెం మళ్ళీ ఇట్ట కదులు, మళ్ళీ కొంచెం ఇట్ట కదిలి, ఒరే 38 సంవత్సరాలు కూడా పట్టేది కాదు కదా, అట్ట కదిలి పడిపోతాయి. దుర్మార్గుడా, ఛే! ముద నష్టపోలు మీరు. ఊరి అట్ట కదిలి వెళ్ళిపోతే 2-3 సంవత్సరాల్లోకి పోయేవాడు కదరా. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది నేను ఇక్కడికి వచ్చి. 1 సంవత్సరం పాటు ఇటు అరంగులు కదిలినా ఈ పాటికి దూకి నీకు మారు మనసు పశ్చాత్తాపం, నీ సేవకుడు అయిపోయి నువ్వు అభిషేకం వచ్చేసి ప్రవక్తం అయిపోయేవాడివే. ఇప్పుడు ఈ పాటికి ఇంకెవడు చెప్పాలి నీకు? చెప్తానుండు. వీళ్ళకి దర్శనాల్లో చెప్పాలి, ప్రవచనాల్లో చెప్పాలంటే వీళ్ళు కథలరు. వీళ్ళు దేవునికి మహిమ కలుగును కాక. బెతెస్దా కోనేటి ఇక్కడ విస్తారంగా కదులుతుంది. దేవదూతలు వచ్చి బుధవారం, శుక్రవారం, ఆదివారం 2 పూట్ల బేభత్సంగా కదిలిచ్చేస్తుంటే నువ్వు వరంగలు కదిలి దీంట్లో దోకాలి. దేవునికి మహిమ కలుగును కాక. వెంటనే నువ్వు విముక్తి పొందుతావు. ముందుకు చొచ్చుకెళ్ళు. ఎవడో వచ్చి నిన్ను హెల్ప్ చేయాలి, ఎవడో వచ్చి నీకు ప్రసంగం చెప్పాలి, ఎవడో వచ్చి నిన్ను అవేర్నెస్ ఇవ్వాలి, ఎవడో వచ్చి నిన్ను రగిలించాలి. ఇవన్నీ వద్దు. నీకుగా సిగ్గనిపించాలి. వెనకొచ్చిన వాళ్ళు అభిషేకం పొందుతున్నారు, వెనకొచ్చిన వాళ్ళు మారు మనసు పొందుతున్నారు, వెనకొచ్చిన వాళ్ళు బలమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, వెనకొచ్చిన వాళ్ళు ఎత్తెదిగిపోయారు, వెనకొచ్చిన నువ్వు సర్వీసులో గొప్పదానివి. 5 సంవత్సరాల నుంచి ఉన్నావు, సీనియర్. నువ్వు సీనియారిటీ ఉంది, కానీ నీలో అభిషేకం లేదు, భాషలు లేవు, ప్రవచనాలు లేవు, దర్శనాలు లేవు, మారు మనసు లేదు, పరిశుద్ధత లేదు, యథార్థత లేదు, నీతి లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు. కదులు తిన్ని సంవత్సరాలు పట్టేదా? నీకు నీవుగా కదులుతూ ఇన్ని సంవత్సరాలు పట్టేదా? నీకు నీవుగా కసితో రోషముకు అరంగులు కదిలి తింటూ దూకితే ఎప్పుడు బతుకు మారిపోయేది. దేవునికి స్తోత్రం. ఈ పూట 38 సంవత్సరాలోడుగా ఉండొద్దు అని అందరికి ప్రకటన చేస్తున్నాను. మీరే ఎక్కువ సంవత్సరాలు చేసుకుంటున్నారమ్మా. మీ బాధ నివారణ అవ్వాలన్నా, మీకు సూర్యోదయం రావాలన్నా, ఎర్ర సముద్రంలో రహదారులుగా ఏర్పడాలన్నా నువ్వు ముందుకు చొచ్చుకుపోతే జరుగుతాయి ఆ పనులు. అర్థమవుతుందా? ముందుకు చొచ్చుకెళ్ళిపో. ఇన్ని సంవత్సరాలు అసలు పట్టదు, నువ్వు కావాలని చేసుకుంటున్నావు. ఇన్ని సంవత్సరాలు ఉంటుందమ్మా కరువు నీ ఇంట్లో మరీ. కానీ ఇన్ని సంవత్సరాల చండాలంగా నువ్వు చేసుకుంటుంది కాక మళ్ళీ దేవుణ్ణి అంటావు, దైవజనుడిని అంటావు, విశ్వాసులను అంటావు, ప్రార్థన సరిగ్గా చేయలేదంటావు. నువ్వు చేసుకుంటావు ఇవన్నీ. నువ్వు కదలక, నీవు కదిలే ఉద్దేశం లేక ఎక్కువ కదలొద్దు. ఒక ప్రసంగానికి ఒక అరంగులం, ఇంకో ప్రసంగానికి అరంగులం. ఎన్ని ప్రసంగాలు చెప్పుంటే ఇన్ని అరంగులలో కదులుతూ ఈ పాటికి దూకిపోయి సంపూర్ణం అయిపోయేవాడివి. అసలు నీకేంటో నాకేం అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ పూట అందరూ కూడా ముందుకు చొచ్చుకెళ్ళిపోవటానికి చూడండి బాబులు, అమ్మలు. ముందుకు చొచ్చుకెళ్ళిపో. ఏ పరిస్థితి అయినా పర్లా, ఏ అవరోధమైన పర్లా, ఏ వ్యతిరేకమైన పర్లా, ముందుకెళ్ళిపో. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 4వ పాయింట్కి చివరిగా సంఖ్యాకాండం 21వ అధ్యాయం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 10, 11, 12, 13 వచనాలు చదవండి. తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగి. సాగి అని వస్తుంది, అది పట్టుకోండి. ముందుకు చొచ్చుకొని. సాగి అంటే అర్థం ఏంటి? ముందుకు చొచ్చుకొని. తరువాత ఇశ్రాయేలు ప్రజలు సాగి ఓబోతులో దిగిరి. ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి వారు సాగి. అదిగో సాగి సూర్యోదయ దిక్కున అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఇయ్యో అబారీమునొద్ద దిగిరి. అక్కడ నుండి వారు సాగి. అదిగో సాగి 3 సార్లు వచ్చింది. సాగి జరేదు లోయలో దిగిరి. అక్కడ నుండి వారు సాగి 4వ వచ్చిందా? అమోరీల పొలిమేరల నుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీలకును. చాలు. ఎన్నిసార్లు సాగి అని వచ్చింది? ఇజ్రాయేల్ ప్రజలు సాగుతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఐగుప్తుని విడిచిపెట్టిన తర్వాత దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి నీళ్ళు ఇస్తా అన్నాడు. ఏమిస్తా అన్నాడు? నీళ్ళు ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? ఇవ్వలా. ఇస్తాను అని చెప్పిన తర్వాత ఇవ్వలా. వీళ్ళు సాగిపోతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఆగట్లా. ఒక దగ్గర, 2వ దగ్గర, 3వ దగ్గర, 4వ దగ్గర వీళ్ళు సాగిపోతూనే ఉన్నారు. కానీ దేవుని వాగ్దానం గుర్తు తెచ్చుకునే సాగిపోతున్నారు. దేవుడు వాగ్దానం చేశాడు మీకు నీళ్ళు ఇస్తానని. కానీ వీళ్ళు వెళ్తూనే ఉన్నారు కానీ నీళ్ళు ఇవ్వట్లే. కానీ దేవుడు నీళ్ళు ఇవ్వట్లేదని ఏమైనా ఆగిపోయారా? సాగి ఇప్పుడు ఏం జరిగింది? 16వ వచనానికి వచ్చేసేయండి చెప్పరిగా.
అక్కడ నుండి వారు బెయేరుకు వెళ్ళిరి. యెహోవా జనులను పోగు చేయయ్యా, నేను వారికి నీళ్ళనిచ్చేదనని మోషేతో చెప్పిన భార్య అది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామమును కనపడు. సాగి 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 వెళుతుండగా దేవుడు పేరు దగ్గర వాళ్ళకి నీళ్ళ పావినిచ్చాడు. అందరికి వాగ్దానాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందరికి వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలు ఉన్న వాళ్ళందరూ ఆగిపోవాలి. అదేనా? సాగిపోవాలి. సాగిపో, ముందుకు చొచ్చుకుని పో. వాగ్దానాన్ని పట్టుకో, ముందుకు చొచ్చుకుపో. ఇస్తానన్న టయానికి ఇవ్వలేదు, వస్తానన్న టయానికి రాలేదు, నీకు అనవసరం, నువ్వు సాగిపో. చెప్పాడు కదా, టైం మిస్ అవ్వచ్చు, కంటెంట్ మాత్రం మిస్ అవ్వదు. టైం మిస్ అయిపోయి, సంవత్సరం మిస్ అయిపోయి, నెల మిస్ అయిపోయిందేమో, కానీ ఆయన చేసిన వాగ్దానం ఖచ్చితంగా జరిగిద్ది. ఒకవేళ నెల, టైము, వారం మిస్ అయిందంటే నిన్ను పరీక్షించడానికి ఏమో అలా వేసేసుకో అకౌంట్లో. దేవుడు పరీక్షించేస్తున్నాడని ఆగకుండా సాగిపో. మీరేం చేస్తారు తెలుసా? ఆగస్టు 5వ తారీఖున దేవుడు నిన్ను మంచి ధననిధిని ఇవ్వబోతున్నాడు, కట్టలు కట్టలు డబ్బులు వస్తాయి అని చెప్పాను అనుకో నేను. ఆగస్టు 5 ఇక ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తూ ఉంటావు. ఎప్పటి వరకు? ఆగస్టు 5 దాకా. ఆగస్టు 5 చూస్తా పొద్దున్నే లెగిసి మేకప్ వేసుకొని పండ్లు దువ్వేసి టిఫిన్ చేసి కూర్చుంటావు, సూర్యుడికి వెళ్ళి చూసుకుంటా డబ్బు కట్టల కోసం. 9 ఎబ్బే ఏమే టిఫిన్ మీ ఆయన ఉండండి, ఆడి మెంటలోంచి బయట నుంచి తెచ్చుకొని తినేసి వెళ్ళిపోయాడు. ఏమే కొంచెం క్యారేజ్ అన్న కొంచెం ఆగండి, ఆడది కూడా బయటే తీసుకుంటున్నాడు. మధ్యాహ్నం భోజనం చెప్పి పాపం బయటికి వెళ్ళి పని చేసాం, మీరేంటి మరి డబ్బు కట్టల కోసం చూస్తున్నారు కండి? ఒక రోజులో లక్షాధికారులు అయిపోవాలని ఫీలింగ్లు మీకు ఉంటాయి. పాపం మధ్యాహ్నం కూడా పాపం బయట హోటల్ ఫుడ్ మీ ఆయనది. దేవునికి స్తోత్రం. నీతో పెట్టుకుంటే అట్టుంటుంది అవ్వారం. ఇక ఏదో కొంచెం ప్రేమతో మాట్లాడదాం, మధ్యాహ్నం వద్దామని నీ మొఖం పేడ మొఖం చూడలేక, ఇది పొద్దునే టిఫిన్ పెట్టలేదు, ఇప్పుడు మళ్ళీ ఎట్టగుందో అని రాలేదు. మరి పోయాడు. సాయంత్రం వచ్చి ఏమో కొంచెం ఏమన్నా మరి వర్షం పడుతుంది కొంచెం ఆగండి అంటున్నావు. పొద్దున్నుండి ఆగండి. దేవునికి స్తోత్రం. ఆమె మెంటలు వచ్చేస్తా ఉంది. నువ్వేం చూస్తున్నావు ఆకాశంకి వెళ్ళి? అయ్యా జయరాజు గారు 5వ తారీఖున ఎవరో డబ్బు కట్టలు, ఎవడే ఆడు పనికి మొదలాడని నన్ను తిట్టించడానికి నీ వ్యవహారాలని ఆశాలని చేస్తాను వీళ్ళ దగ్గర. నీకు బోటకాలు ఎవరికి తెలియదు అనుకున్నావు, నన్ను తిట్టించడానికి తయారవుతారు కొంతమంది ఇంటి దగ్గర. కవరింగులు చేయడాలు రావు మీకు. నన్ను తిడితే లోపలికి ఏదో అది ఫీలింగు, తిట్టొద్దని కూడా అను. మళ్ళీ నీ మీద అక్కడ ఇరుసుకుపడిపోతాడు. నాడిని తిట్టుకున్నాడు అక్కడికి లేరుగా. ప్రభు అని స్తోత్రం నాయన. ఆ నేరం మా భర్త మీదకి రాకూడదు. మళ్ళీ మరి ఇదిగా ఏమో పరిశుద్ధురాలుగా ప్రార్థన చేస్తుంది అక్కడ మనసులో. ఎవడే నీకు చెప్పిన పనికి మొదలాడు, ఆడు చెప్తే నాకు పొద్దున్న టిఫిన్ లేదు, మధ్యాహ్నం అన్నం లేదు, ఇప్పుడు వర్షం పడుతుంది, పోకోడి ఏంటి పోకోడి లేదు, పేడ మొక్క లే, డబ్బులు గిబ్బులు రే, పని చేస్తే వస్తాయి డబ్బులు. ఎవడే ఆడు చెప్పింది పని చేయకుండా? దెబ్బ లేసి వంట గదిలోకి వెళ్ళి ప్రభు జయరాజు గారు ఫోన్ చేద్దామంటే ఆడు ఎత్తడు. బుధవారం దాకా నేను ఆగను. ఏం చెయ్యాలి? పరిచయ పిల్లలకి ఎవరొకటి చేసేస్తావు. అమ్మ బ్రదర్ ఎక్కడ ఉన్నారంటావు? నీకు కనుక్కొని చేస్తానంటే షేక్ నాకు అంతే ఉండదావా? నేను ఎత్తను ఆమె ఫోన్ కూడా. అట్ట బుధవారం వచ్చి నా మొహం పట్టుకొని, అయ్యా 5వ తారీఖు వస్తుందన్నావు, రాకుండా అప్పులోళ్ళు సిటీ వాళ్ళు వచ్చి నన్ను తెగాడేసుకున్నాను. మా భర్త మాత్రం ఏమో తిట్లు తిట్టాడు మిమ్మల్ని, నన్ను దేవునికి స్తోత్రం. అయిపోయింది. ఇక ఆ తర్వాత నుంచి నువ్వు ప్రార్థన చేస్తే ఒట్టు. ఎందుకు ఆగిపోయావు? ఎందుకు? ఓయ్ ఏంటి ఇవ్వకు, ఆదివారం ఇక రాకపోతే ఆగిపోయావు ఎందుకు? ఇదేంటి? ఇదేం మాయరోగమా? సాగిపోయి ఇశ్రాయేలు ప్రజలాగా నీ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. చెప్పాడు అనుకో, టైం వారం చెప్పాడు అనుకో, సరే దేవుడు తప్పు నా తప్పు, నిన్ను పరీక్షిస్తున్నావు, ఇంక 2-3 రోజులకు పెంచాడు దేవుడు, అది విషయం నీకు తెలియదు. ఇక ఎగేసుకుంటూ ప్రార్థన ఆపేస్తావు, మొత్తానికి పోద్ది వాగ్దానం, వెనక్కి వెళ్ళిపోద్ది. నువ్వు చేసే పనులన్నీ ఇట్టగే ఉంటాయి. జరిగే టయానికి ఇంక 2 రోజులు, ఇంక 3 రోజులు, ఇంక వారం, ఇంకొన్ని సంవత్సరాలు ఓపిక పట్టుకుంటే ఈ పాటకలు ఏ క్లాస్గా ఉండేదాన్ని, ఏ క్లాస్కి ఉండేవాడివి. నీ చేతులారా నువ్వు ఎగదన్నుకొని దేవుడు చెప్పింది చేయట్లేదని చెప్పి ప్రార్థనలు మానేసి, పందిరాలు మానేసి కూర్చుంటే మొత్తం వాగ్దానాలు పోయి నీకేక. నీకు చేసిన వాగ్దానాలని వల్లకాట్లో కలిసిపోతాయి, ఇక ఉండవయి. కానీ ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు చెప్పాడు, నీకు నీళ్ళని ఇస్తానని. సాగిపోతున్నారు అక్కడ ఇవల
ఏంట్రా బాబు సాగిపోతుంటే ఇవ్వట్లేదు ఇస్తానన్నాడని అక్కడ ఏం మాట్లాడు, మళ్ళీ సాగిపోతున్నారు. దేవునికి స్తోత్రం. వాగ్దానం పట్టుకున్నారు, సాగిపోతున్నారు. జరగట్లేదేంటి, అవ్వట్లేదేంటి అన్న ఫీలింగ్స్ లేవు, సాగిపోతున్నారు 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 సాగిపోతున్నారు. అయితే దేవుడు మోషే బేరు దగ్గర వాడిని ఆపాడు. బేరు దగ్గర ఆపి, మోషే నీళ్ళ బావి నేను వారికి ఇచ్చేతను. ముందుకు చొచ్చుకుపోతే నీ వాగ్దానాలు నెరవేర్చబడతాయి. ముందుకు చొచ్చుకుపో. కొన్ని సంవత్సరాల నుండి వెనకబడిపోయిన వాగ్దానాలన్నీ దేవుడు జరిగించబోతున్నాడు మీ పక్షం. చొచ్చుకొని వెళ్ళ, ముందుకి నువ్వు చొచ్చుకొని వెళ్ళు, నువ్వు చొచ్చుకొని పో. దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. 2016లో దేవుడు నన్ను కింగ్ అని చెప్పాడు, రాజు అన్నాడు. వెయిట్ చేశా వెయిట్ చేశా వెయిట్ చేశా వెయిట్ చేశా వెయిట్ చేశా, నిలబెట్టేశాడు దేవుడు. పంతాన్ని ఆపుకోలేదు, ప్రార్థనను విడిచిపెట్టలేదు. ఇదేంటి రాజు అవుతావు అన్నాడుగా, సంవత్సరం అయినా అవ్వట్లా, 2 సంవత్సరాలైనా అవ్వట్లా, జనాలు ఏరి నా మాట వినేవాళ్ళు లేరు, నా కింద ఉండేవాళ్ళు లేరని బిల్డప్లు కొట్టలే. నేను సాగిపోతున్నా సాగిపోతున్నా సాగిపోతున్నా. ఇదిగో నా ప్రభు ఈ పొజిషన్లో ఉంచేశాడు. నా వాగ్దానం నెరవేరిపోయింది. నా వాగ్దానాన్ని పరిశుద్ధాత్ముడు జరిగించాడు. మీరు కూడా ఆగకుండా సాగిపోతే మీ వాగ్దానాలన్నీ నెరవేర్చబడతాయి. సాగిపోండి అనే మాట కంటే ముందుకు చొచ్చుకొని పోండి అన్న మాట అభిషేకంతో నింపబడింది. దేవునికి స్తోత్రం. ఇక చివరికి ఒక మాట చెప్పి ముగిస్తా. దేవునికి స్తోత్రం. మీరు బాధపడమాకండి. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 32వ వచనం, 5వ మాట. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు ఏమయ్యాడంట? సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను. గనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు మేము వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేసే. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నేను చదువుతా చూడండి. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు ఏమైపోయాడంట? ఎవరితో యుద్ధం చేయడానికి? అమ్మోనీయులు యెఫ్తా మీద యుద్ధం చేయడానికి వస్తున్నారా? యెఫ్తా అమ్మోనీయుల మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నాడా? అమ్మోనీయులే వచ్చేస్తున్నాడు యెఫ్తా మీదకి. యెఫ్తా వెళ్ళిపోతున్నాడు ఆ యుద్ధం చేయడానికి వాళ్ళ మీదకి. గట్టిగా గట్టిగా. యెఫ్తానే అమ్మోనీయుల మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. అమ్మోనీయులు యెఫ్తా మీద యుద్ధం చేయడానికి రాల. యెఫ్తానే అమ్మోనీయుల మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. మళ్ళీ క్లియర్గా వినండి. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోగా. ఎలా వెళ్తున్నారు వాళ్ళ మీదకి? ముందుకు చొచ్చుకుపోతున్నాడు అమ్మోనీయుల మీదకి. దేవునికి స్తోత్రం. ఇంతకు అమ్మోనీయులు అంటే ఎవరు? అమ్మోనీయులు? ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే మీకు అర్థమైపోద్ది. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 2-3 వచనాలు. ఎవరు అమ్మోనీయులు అంటే? వానికి 10వ తరము వాడైనను యెహోవా సమాజములో చేరకూడదు. అమ్మోనీయులే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. అమ్మోనీయులు అన్న మాట వినపడిందా మీకు? అమ్మోనీయులు ఏం చేయకూడదంట? 10వ తరం తర్వాత కూడా దేవుని సమాజంలోకి, దేవుని సన్నిధిలోకి రాకూడదంట. దేవుడు ఏం చేశాడు తెలుసా? అమ్మోనీయుల్ని విసర్జించాడు, తృణీకరించాడు. పోండ్రా బాబు అని వెలివేశాడు దేవుడు. ఎప్పుడు దాకా? 10వ తరం తర్వాత కూడా. 10వ తరం తర్వాత కూడా రావడానికి వీల్లేదు నా దగ్గరికి. దేవుడు అమ్మోనీయులను విసర్జించాడు. దేవుడు అమ్మోనీయులను తృణీకరించాడు. దేవుడు అమ్మోనీయులను వెలివేశాడు. ఇప్పుడు ఈ అమ్మోనీయుల మీదకి ఎవడు వెళ్ళిపోతున్నాడు యుద్ధం చేయడానికి? యెఫ్తా. దేవునికి స్తోత్రం. ఎలా వెళ్తున్నాడు? చొచ్చుకుపోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అమ్మోనీయుల మీదకు చొచ్చుకుపోతున్నాడు. ఇప్పుడు ఈ అమ్మోనీయులు ఎవరు? తృణీకరించబడిన వాళ్ళనండి, వెలివేయబడిన వాళ్ళనండి, దేవుని వద్దకు రాదగని వారానండి. ఎస్, 10వ తరం తర్వాత కూడా మీరు రావటానికి వీల్లేదని అన్నాడు దేవుడు. అయితే దేవుడు కొన్ని పాపాన్ని తృణీకరించాడు, వేషధారిని తృణీకరించాడు, అపరిశుద్ధతను తృణీకరించాడు, అశాంతిని తృణీకరించాడు, వివిధమైనటువంటి లోకాస్తులను ఆయన తృణీకరించాడు, వెలివేశాడు, గెంటేశాడు. ఇప్పుడు నువ్వు వాటి మీదకి ఏం చేయాలి? ఇప్పుడు అవి నీ మీదే ఉన్నాయిగా, నీలోనే ఉన్నాయిగా. వేషధారణ మీదకి యుద్ధానికి వెళ్తున్నావా? అపరిశుద్ధత మీదకి యుద్ధానికి ఎప్పుడైనా వెళ్తున్నావా? అయ్యే వచ్చి నేను ముంచేయటమా? వ్యసనాల మీదకి నువ్వు వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం.
వందు మీదకు నువ్వు యుద్ధం చేయడానికి వెళ్ళిపోవాలి. అది నేను ముంచేసి చంపేయక ముందే. అపవిత్రత నిన్ను గొయ్యి తవ్వి ఎన్ని అడుగులున్నావో గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో పాతి పెట్టక ముందే అపవిత్రత మీదకి యుద్ధానికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు వేటిని తృణీకరించాడు, వేటిని వద్దన్నాడు, వేటిని వదిలేయమన్నాడు, వాటి మీదకి మనం ముందుకు చొచ్చుకొని వెళ్ళి వాటి మీదకి యుద్ధం చేసి తెగనరికేయాలి. అంతే దేవునికి స్తోత్రం. శరీరాశల మీద యుద్ధం చేయాలి, నేత్రాశల మీద యుద్ధం చేయాలి, జీవపు డంబాలు. నీకు యుద్ధం చేయకపోతే అవి నిన్ను సంపి పూడుస్తాయి. ఖచ్చితంగా నువ్వు చేసే పాపం మీద నువ్వు యుద్ధం చేయకపోతే ఆ పాపం నీకు మరణం అనే జీతాన్ని తెచ్చిపెడుతుంది. ఎస్, నిజం, ఖచ్చితం ఇది. యెఫ్తా అమోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అమోనీయులే యెఫ్తా మీద యుద్ధం చేసే ఛాన్స్ ఇవ్వలా. యెఫ్తానే అమోనీయుల మీద యుద్ధానికి వెళ్ళాడు. నీ పాపము నీ మీద ఏలుబడి చేసే ఛాన్స్ నువ్వు ఇచ్చావు. అపవిత్రత నీ మీద ఏలుబడి చేసే ఛాన్స్ నువ్వు ఇచ్చావు. దేవుడు వాటిని తృణీకరించాడు, దేవుడు వాటిని వద్దన్నాడు, దేవుడు వాటిని విడిచిపెట్టమన్నాడు. ఈ అపరిశుద్ధత, అపవిత్రత, మూర్ఖత్వం, నిర్లక్ష్యం, చాతగానితనం, దేవుళ్ళు నిలకడగా ఉండలేనితనం, వినలేనితనం, ఇదంతా దేవుడికి నచ్చదు. మరి వీటి మీదకి నువ్వు యుద్ధానికి వెళ్ళాలి. అవే నీ మీద ఏలుబడి చేస్తున్నాయి అంటే రేపో మాపో వల్లకాట్లోకి తీసుకెళ్ళిపోతాయి. యెఫ్తాలాగా మనం వాటి మీద యుద్ధం చేసి ముందుకు కొనసాగుదుముగా. యెఫ్తాలాగా మనం వాటి మీద ఫైట్ చేయదుముగా. అపరిశుద్ధత మీద ఫైట్ చేయదుముగా. అపవిత్రాత్మల మీద ఫైట్ చేయదుముగా. శరీర కోరికల మీద ఫైట్ చేయదుముగా. శరీరాశల మీద ఫైట్ చేయదుముగా. నీ ఇష్టాల మీద నువ్వు ఫైట్ చేయదువుగా. నీ సుఖం మీద నువ్వు ఫైట్ చేయదువుగా. చేయకపోతే ఏమైంది? అవే నిన్ను రేపటి రోజు నరకానికి తీసుకెళ్ళి. యెఫ్తాలాగా మనమే ముందుకు చూచుకెళ్ళిపోవాలి. అవి వచ్చిందాక చూసామనుకో, ఇప్పుడు చాలా మందిలో అవి ఏలుబడి చేస్తున్నాయి మీ మీద. పాపం, వేషధారణ, మాట వినంతనం, ఎక్కిలితనం, మూర్ఖత్వతనం, తిరుగుబాటుతనం, దరిద్రమైన తనం అంతా ఏలుబడి చేస్తుంది మీ మీద. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. మీరు వాటి మీద యుద్ధానికి వెళ్ళండి. అవి నిన్ను ముంచేయక ముందు నువ్వు యుద్ధానికి వెళ్ళిపోవాలి. ఏది నిన్ను కంట్రోల్ లేకుండా చేస్తుంది? ఏది నిన్ను వాక్యం విన్నా ఇంటికి పోగానే నిన్ను ఏది మైమరిపింపజేస్తుంది? ఏ ఆలోచన ఏది? దాని మీద యుద్ధం చేయాలి నువ్వు. అది నీ మీద ఫైట్ చేయకముందే, నిన్ను పూడ్చి వేయకముందే, నిన్ను నరకానికి లాక్కి వెళ్ళకముందే వ్యసనాల మీద ఫైట్ చేయాలి, లోకాశల మీద ఫైట్ చేయాలి, లోక తలంతుల మీద ఫైట్ చేయాలి, లోక ఆచారాల మీద ఫైట్ చేయాలి, లోక సాంప్రదాయాల మీద ఫైట్ చేయాలి. లేకపోతే దేవునికి నీకు దూరం చేసేస్తాయి. అసలు దేవునికి నచ్చవన్నీ ముందుల. దేవునికి నచ్చినటువన్నిటి మీద ఈ రోజు నుంచి అసలు ముందుకు చొచ్చుకుపోయి యుద్ధాల మీద యుద్ధాలు జరిగిపోవాలి. నువ్వు పవిత్రుడివి, పవిత్రురాలు అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగు. కాబట్టి ఈ వాక్యం అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఎక్కడ చెబుతాడని గట్టిగా అల్లు చెబుతున్నారు. చెప్పేసుకుందాం 5 మాటలు, త్వరగా ముగించేద్దాం. ముందుకు చొచ్చుకెళ్ళిపోతే ఏం జరిగింది? ఫస్ట్ది సూర్యోదయం. ఎన్ని సంవత్సరాలు చీకట్లో ఉన్నా నువ్వు ముందుకు చొచ్చుకెళ్ళిపోతే సూర్యోదయం వచ్చేది, వెలుగు వచ్చేది, నీ సూర్యుడు వచ్చేస్తాడు నీ మీదకి. రెండోది రండి, ముందుకు చొచ్చుకెళ్ళిపోతే సముద్రంలో రహదారులు, సముద్రంలో రాజమార్గాలు. మూడవది వచ్చేసేయండి, ముందుకు చొచ్చుకెళ్ళిపోతే నీ బాధ నివారణ అయిపోద్ది. ఎన్ని సంవత్సరాల బాధ అయినా నివారణ అయిపోద్ది. ఎప్పుడు? ముందుకు చొచ్చుకెళ్ళిపోవాలి. ఇక 4వ పాయింట్ వచ్చేస్తే, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నువ్వు ముందుకు చొచ్చుకెళ్ళిపోతే వాగ్దానాలు నెరవేరుతాయి. దేవునికి స్తోత్రం. 5వ మాటకు వచ్చేటప్పుడు, నువ్వు ముందుకు చొచ్చుకెళ్ళిపోతే ప్రతి అపవిత్రత చచ్చూరుకుంటుంది. దేవునికి స్తోత్రం. యెఫ్తా అమోనీయుల మీద యుద్ధం చేసినట్లుగా నీవు కూడా అపవిత్రత మీద, అపరిశుద్ధత చేత, అనీతి చేత, అధర్మం మీద నువ్వు యుద్ధానికి వెళితే అవన్నీ మూసుకు కూర్చుంటాయి. దేవుడు నీకు జయమిస్తాడు. కాబట్టి మనందరము ముందుకు చొచ్చుకుని వెళ్ళేవారిలాగా ఉండాలి. అంటే అలా వెళ్ళాలంటే నీకు గుండె ధైర్యం కావాలి. నీ గుండె ధైర్యం కొరకు నేను చివరిలో ప్రార్థిస్తాను. ఏది చూసినా గుండె కఠినము చేసుకో, ధైర్యపరచుకో, మొండిగా మూవ్ అయిపో, మొండిగా బతికి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు ఈ వాక్యం దీవించి మీ వినికిడిలో ఆశీర్వదించునుగాక.